మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. ఇప్పటికైతే ఆలేరు ప్రజల ఆశీర్వాదం, లక్ష్మణస్వామి ఆశీస్సులు, ఇప్పటికైతే ప్రజాసేవలో ముందున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరుకు అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ముందంజలో తీసుకుపోతున్నాం. మీ నియోజకవర్గంలోనే ఉన్నారు కదా స్వామి వారు, మీ అదృష్టం అది. మా ఇంటి విలేయల్పు స్వామివారి సన్నిధిలో మా ప్రజాప్రభుత్వం వచ్చినాక కూడా స్వామివారి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. 10,000 మంది దాటుతున్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్పలు కూడా కనీసం 30-40 మంది వచ్చి గిరిప్రదక్షిణ చేస్తారు. ఎట్లయితే అరుణాచలం గిరిప్రదక్షిణ ఉందో ఆ మాదిరిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను దగ్గరుండి అప్పుడున్నటువంటి ఈవో భాస్కర్రావు అని చెప్పి ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ ఉన్నాడు, మొత్తం రోడ్ వేసి భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్ వేయడం వల్ల పోతుంటే లక్ష్మణస్వామి నామస్మరణలు, లైటింగ్, స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం. ఆ రోజు సుమారు 10 నుంచి 20,000 మంది ప్రతి నెల తిరుగుతున్నారు. ఇంకా ఇప్పుడు అది డైలీ కార్యక్రమం కూడా తయారైంది. ఎందుకంటే కొంత హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా మొక్కున్న వాళ్ళు కానీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా స్వాతి నక్షత్రం నాడు 20 నుంచి 30,000 మంది స్టార్ట్ అయ్యారు. అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొంచెం డెవలప్మెంట్ అయింది కాబట్టి గిరి ప్రదక్షిణ బాగా. ఓకే, మరి అంత ఇలవేల్పు మీకు ఇంత మీరు అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు ఆ స్వామివారిని, ఎందుకని మన పాలక మండలి దాంట్లో మీకు ఏమి స్థానం లేకుండా అయింది? ఎందుకు నేను లోకల్ ఎమ్మెల్యేని కదా, నాకు స్థానం లేకపోవడం ఏంది? మీ ప్రమేయం లేకుండా మీకు స్థానం ఇవ్వకుండా వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారా? ముఖ్యమంత్రి మాతో చర్చించిండు కదా, చర్చించి మాకు చెప్పి వేసిండు కదా. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళకి ఎవరికి? ఉమ్మడి నల్గొండ అని, ఆలేరని, భువనగిరి అని కాదు. గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం ఏంటంటే తిరుమల తిరుపతి తరహాలో అక్కడ ఎట్లయితే పాలక మండలి ఉందో, అక్కడ ఎట్లయితే రాజకీయాలకు అతీతంగా డెవలప్ అవుతుందో, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు కానీ, అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు కానీ, వేద పాఠశాలలు కానీ, అక్కడ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించడం కోసం దీంట్లో రాజకీయం అయితే మళ్ళీ రాజకీయ కోణం ఉంటుందని చెప్పి రాజకీయాలకు అతీతంగా కొంత భక్తిగా ఉండే వాళ్ళు, పొలిటికల్ గా లేని వాళ్ళు అయితే దృష్టి మీద డెవలప్మెంట్ మీద దృష్టి పెడతారు. కాబట్టి అలాంటి వాళ్ళని మమ్మల్ని అందరిని అడిగేసిండు. ఫస్ట్ మా జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గమల్లేష్కి ఇస్తామంటే, ఎగ్గమల్లేశం గారు నాకు కొంచెం పొలిటికల్గా ఇష్టం ఉందంటే మళ్ళీ నేను ఈశ్వరమ్మ పేరు చెప్పడం జరిగింది. మా కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ కాబట్టి యాదవ్ కమ్యూనిటీకి ఈశ్వరమ్మకి ఇచ్చినాం. అందరు చెప్పేసిండు. కమిటీ విషయంలో నేను లోకల్ ఎమ్మెల్యేను, గవర్నమెంట్ విప్ను. గవర్నమెంట్ విప్ అంటే క్యాబినెట్ ర్యాంకు. కొండ సూర్యక్క గారు, నేను ప్రమాణ స్వీకారం పోయిన మా ఎంపీ గారు వచ్చారు. మేమే దగ్గరుండి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళకి బాధ్యత అప్పగించి గుడిని గత 10 ఏళ్ళుగా వాళ్ళు గుడిని కట్టారు కానీ కింద పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్ కాలేదు. వచ్చే భక్తులకు ఏ విధమైన సౌకర్యం లేదు. మీరు ఒకటి చూడండి, వాళ్ళ ప్రభుత్వంలో అసెంబ్లీలో మా ఇప్పుడున్నటువంటి ఏలియా మినిస్టర్ శ్రీధర్బాబు గారు అక్కడ 350 నుంచి 400 మంది ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పొట్ట మీద కొట్టారు. ఆటో కార్మికులు కొండపైకి ఎక్కియాలంటే వాళ్ళ ప్రభుత్వం పెడచేయని పెడితే మన ప్రభుత్వం రాగానే నేను అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రిని నొప్పించి సురేఖక్క గారు నేను ఇద్దరం కూడా ఆటో కార్మికులకు ఉపాధి కల్పించాం. ఇలా 500 మంది ఆటో కార్మికులు దానివల్ల జీవనోపాధి కలుగుతుంది. దానివల్ల భక్తులకు కూడా సులభంగా పైకి ఎక్కడం కానీ, ఇప్పుడు బస్సు వచ్చే వరకు టైం పడుతుంది, దిగగానే ఆటో దొరుకుతుంది, పోయి దర్శనం చేసుకొని మళ్ళీ దిగుతారు. ఒక ఫ్యామిలీ కొద్దిసేపు నిలబడాలంటే, బస్సు వచ్చేదాంట్లో ఇబ్బంది అవుతుంది. సురక్షితంగా కొండపైకి తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తారు. గత 30-40 సంవత్సరాలుగా కొండ నమ్ముకున్న ఆటో కార్మికులను పోయిన గవర్నమెంట్ నానా ఇబ్బంది పెట్టింది. అంతేందుకు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు, అప్పుడున్నటువంటి విప్పు, ఆమె ఎమ్మెల్యే కమ్ విప్పు, కనీసం ఏ ఒక్కరోజు కూడా గుట్టను పట్టించుకోలే. ఆ ఈవోకి ఎప్పుడు వాళ్ళకి పంచాయతీ ఉంటాయి. ఆ ఈవో కూడా మహిళ. మీరు అంటారు 10 మంది మొగోళ్ళు కలిసి ఉంటారు కానీ 2 మహిళలు కలిసి ఉంటారు అంటారు, నిజమే కదా. అందుకే అప్పుడు ఈవో గీతారెడ్డి ఉండే. ఆయన ఒక ముఖ్యమంత్రి మాట తప్ప పాపం ఎమ్మెల్యే మాట కూడా పోయేది. ఈ తల్లి ఏం చేస్తుంది పాపం, ఏమున్నా నాతోటి అయితలేదు, నాతోటి అయితలేదు, ఉన్న 10 ఏళ్ళు నాతోటి అయితలేదు, ఏ పనైనా. ఆటో కార్మికులు అమ్మ మీరు చూడండి, ఇంటి మీద కూర్చొని అమ్మ భార్య పిల్లలు పస్తులుంటున్నారు, మేము చావాలన్నా అమ్మ, ఎట్లా మాకు బతుకు తెరవలేదు, నువ్వు ఎమ్మెల్యే కదా, ప్రభుత్వం నీది కదా, నువ్వు గవర్నమెంట్ విప్ అంటే క్యాబినెట్ ర్యాంకు మంత్రి హోదా ఉన్నావు, మాకు చేయంటే మేము అందరం చస్తున్నాం, మా బతుకులు చావాలంటే మన నన్ను చావమంటావా అన్నది. అంటే నువ్వు చావడానికే ఓట్లేసిరా నీకు అంటే? అప్పుడు కోఆర్డినేషన్ లేక. కాకపోతే కేసీఆర్ సంకల్పం ఏంటంటే ఆయనకు బ్రాండ్ రావాలి. గతంలో శ్రీకృష్ణదేవరాయలు ఇది కట్టాను, లేకపోతే కాకతీయులు ఇది కట్టాను, రాజులు చేరుదో అన్నట్టుగా నేను గుట్టను కట్టాలని ఒక ఆయన సంకల్పం బ్రాండ్ కోసం కట్టిన తప్ప భక్తుల సౌకర్యం కోసం కాదు. దాని చుట్టూ డెవలప్మెంట్ కోసం షాపులు కోల్పోయిన వాళ్ళు, దుకాణాలు కోల్పోయిన వాళ్ళు, భూములు కోల్పోయిన వాళ్ళకి ఇప్పటికి కూడా ఎవరికీ న్యాయం జరగలే. మా ప్రభుత్వం వచ్చినాక 118 షాపులకు నేను అలికేషన్ చేసి షాపులు ఇచ్చేసినాం. ఇలా కొబ్బరికాయ కొట్టే విధానం తెచ్చినాం, గిరి ప్రదక్షిణ చేసినాం. పైన డార్మెట్ హాల్. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే స్వామివారి సన్నిధిలో పడుకుంటే కొంత న్యాయం అవుతుందని కొంత గతం నుంచి
పురాతనం నుంచి ఉన్నది. లేకపోతే ఏమైనా తండ్రిలో తల్లిలో కాలం చేస్తే ఒకరోజు దేవుని సన్నిధిలో నిద్ర చేయాలనే సాంప్రదాయం ఉంటుంది. దాన్ని మొత్తం నిషేధించిండు. 9 దాటితే గుట్ట మీద ఎవ్వరు ఉండొద్దు, పోలీసులు కట్టెలు పట్టుకొని కిందకు తోలే కార్యక్రమం చేసిండు. మేము వచ్చిన తర్వాత డార్మెంట్ హాల్ ఓపెన్ చేసిన 1000 మంది పడుకునేట్టుగా పైన, అంటే స్వామివారి సన్నిధిలో పడుకునేట్టుగా డార్మెంట్ హాల్ కూడా ఓపెన్ చేసిన. మనం మా గౌరవ ముఖ్యమంత్రి తోటి మళ్ళీ 100 కోట్లు శాంక్షన్ చేసి ఒక 200 మంది నిద్ర చేసే విధంగా విఐపీలకు గెస్ట్ హౌస్లుగా 60 గెస్ట్ హౌస్లకు ప్లాన్ చేసినాం. ఇలా పార్కింగ్ పెంచుతున్నాం. కొబ్బరికాయ కొట్టేది, అఖండ దీపం. అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఎంత ఫెసిలిటీ అంటే ప్రతి శనివారం లోకల్ దర్శనం చేసుకోవాలి. ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ దర్శనం. మంగళవారం కూడా తిరుపతి ఎట్లయితే శనివారం లోకలకు దర్శనం ఇస్తారు, అదే సాంప్రదాయాన్ని ఇక్కడ లోకల్లో ఆధార్ కార్డు చూపిస్తారు, ఫ్రీ దర్శనం మంగళవారం. అంటే మేము వచ్చిన తర్వాత చాలా మార్పులు అయినాయి. వచ్చే భక్తులకు సులభతరంగా స్వామివారి దర్శనం అయ్యి కొద్దిగా అక్కడ సేద తిరగడానికి కూడా అవకాశం కల్పించాం. కాబట్టి ఆ గవర్నమెంట్లో ఏమున్నా వాళ్ళు దాచుకురు. వాళ్ళకి ఏముందంటే మేము ఎమ్మెల్యేలం, మేము మంత్రులం, మేము విప్పులం, ఓ ఎస్కాటు, బండి, ఆ బంగ్లా గదే చేసే తప్ప ప్రజలను ఎప్పుడు పట్టించుకోలే. అందుకే గత 10 ఏళ్ల పాలనకు, మా 2.5 సంవత్సరాల పాలనకు మీరు డెవలప్మెంట్లో చూడండి, ప్రజలతో మమేకం చూడండి, వాళ్ళకేం తేడా ఉంది, మాకేం తేడా ఉంది. నేను రోడ్ పోతే విలేజ్ పోయినా ఒక 50 ఇండ్లు కలిసి కూడా పోతా, అమ్మ బావురామ్మ అంట. ఎందుకంటే వాళ్ళందరూ ఓటేసారు కాబట్టి ఎమ్మెల్యే అయినా. నేను డైరెక్ట్ ఎమ్మెల్యే కాలే కదా. ప్రతి ఒక్కరు మీలాంటి వాళ్ళు ఆస్వాదిస్తే ఎమ్మెల్యే అయినా. అందరిని అక్క, చెల్లె, మా అమ్మ అని పోతే ఎవ్వరు కూడా మా బిడ్డ అంటారు తప్ప ఈ రోజు వరకు ఎవరు ఎమ్మెల్యే అని పిలవలే. గతంలో వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే గారు అంటే ఏమంటున్నావు, మేడం అనాలి, సార్ అనాలని పిలుచుకునేది. వాళ్ళని మేడం, సార్ అని పిలుచుకునే సాంప్రదాయం తెచ్చారు. కానీ నేను, మా బిడ్డ, మా కొడుకు, మా ఆయలయ్య, చిన్న పిల్లలు నడుగురు పోయి ఈయన ఎవరంటే బీగిలే అంటారు తప్ప మా ఎమ్మెల్యే ఇంతవరకు ఎవరన్నారు. అంటే నాకు కూడా అందరికీ అన్నదమ్ముల లెక్క, అక్కజెల్ల లెక్క అన్నదమ్ము కలిసి వాళ్ళ బిడ్డగా వాళ్ళ మనసులో ఉండాలనే తప్ప ఏదో అధికారం ఉన్నంతసేపు వృద్ధి, నేను గవర్నమెంట్ విప్పును, నేను క్యాబినెట్ ర్యాంకును, ఎమ్మెల్యేను అంటే ఏముంటుంది. 5 ఏళ్ళే కదా. అందుకే ఆ స్వామివారి సహకారం, ఆ స్వామివారి ఆశీస్సులతోటి ఆలేరు ప్రజలకు సేవ చేసే అదృష్టం దొరికింది. అందుకే ఏ ఛానల్తో చెప్పినా, ఎవరితో చెప్పినా ఆలేరుకు నేను నాయకుని కాదు, సేవకుని అని చెప్తున్నా. అంటే సేవ చేసే అదృష్టం ప్రజలు కల్పించారు కదా. ఎంత స్వామివారి ఆశ ఉన్నా ఏది ఉన్నా మళ్ళీ ఓటర్ దేవుళ్ళే కదా మనం ఆస్వాదించేది. మంచి అయితే దీవిస్తారు, మంచి కాకపోతే ఇంట్లో కూర్చోబెడతారు. బీర్ల ఐలయ్య గారు, నీళ్ళ ఐలయ్య గారు, తర్వాత ఇండ్ల ఐలయ్య గారు, ఏంటి ఇన్ని పేర్లు మీకు? అలియాస్ 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 ఎన్ని పేర్లు పెట్టుకుంటారు? అంటే నా బాధ్యత నేను నిర్వహిస్తున్నా. నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఎప్పుడు ఇచ్చిందంటే, పేదోడి సొంతింటి కళ నెరవేర్చి ఆ గ్రూప్ రేషన్ ఎమ్మినప్పుడు వాళ్ళ కళ్ళకెళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఏందమ్మా అంటే మేము 10 ఏళ్ళాయే ఎండకు ఎండినాం, వానకు నాణ్యం. మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న వచ్చినాక శాఖ మార్చిన పొంగులేటి సీనన్నతోటి నువ్వు ఇంత చనువుగా ఉన్నావు కాబట్టి ఇందిరమిండ్లలో ఆలేరు తెలంగాణలో నెంబర్ 1. అన్ని నియోజకవర్గాలకు 3,500 వస్తే నాకు 3,700 వచ్చినాయి. ఆ 200 కూడా ఎందుకు వచ్చినాయి మీకు తర్వాత చెప్తా. నేనేంటంటే ఇందిరమిండ్లు కట్టే వాళ్లకు కొంత అక్కడ చిన్న ప్రాబ్లమ్స్, అంటే ఇసుక దొరకపోవడం కానీ, లేకపోతే ల్యాండ్ చిన్న డిస్ప్యూట్ ఉండి గతంలో గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే దానికి పర్మిషన్ ఇవ్వకపోవడం కానీ, లేకపోతే టెక్నికల్ ఇష్యూల వల్ల కొంత ఉంటే నేను మార్నింగ్ వాక్ చేస్తున్నాను. పొద్దున 6 గంటలకు పోయి 10 గంటల వరకు వాళ్ళ ఊళ్ళో మొత్తం తిరుగుతున్నా. ఒక 50 ఇండ్లు శాంక్షన్ అయితే ఎందుకు కట్టలేకపోతారు? కొంత మరీ పేదరాలు డబ్బు రూపాయి లేకుండా కూడా ఇల్లు శాంక్షన్ చేసినాం. అలాంటి వాళ్ళకు మహిళా సంఘం నుంచి 1,00,000 2 లక్షలు ఇప్పిస్తున్నాం అడ్వాన్స్గా. మహిళా సంఘం డిఆర్డీ నాగిరెడ్డి అని చాలా యాక్టివ్ పనిచేసిండు. అప్పటి కలెక్టర్ కూడా పనిచేసిండు. జేసీ భాస్కరరావు గారు కూడా చాలా పనిచేసారు. మహిళా సంఘాల నుంచి 1,00,000 2 లక్షలు ఇప్పిస్తే మన గవర్నమెంట్ సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ ఫ్లాట్ ఫోటో క్యాప్చర్ చేసి బీఎస్పీట్ అంటే బునాది చుట్టూ బునాది కట్టిన తర్వాత ₹1,00,000 అకౌంట్ ఇస్తుంది. అది కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే సంఘబద్ధం నుంచి ఇప్పిస్తున్నాం, సంఘాల నుంచి ఇప్పిస్తున్నాం. సంఘాలంలో ఆమె లేకపోతే నేను సొంతంగా ₹50,000 ₹1,00,000 ఇచ్చిన. కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాల మరిల్ని ఆకలాగవను మీటింగ్లో కూర్చోబెట్టి అమ్మ నీకు ఇల్లు ఇస్తా అని చెప్పి ఆమెతో 6 నెలలు బందిని ఆ ఊరును మర్చిపోయిండు, ఆమెను మర్చిపోయిండు, ఆ ఊరును వల్లకాడు చేసిండు. అందుకే మీకు వెళ్ళాక చెప్పిన 200 ఎందుకు వచ్చినాయంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నా జన్మదినం నాడు వాసాల మరిలో పక్కనే తిమ్మాపూర్లో సభ పెట్టిండు. అప్పుడు 1,500 కోట్లతోటి గంధమల ప్రాజెక్టు, సీసీ రోడ్లు, డ్రైనేజు, కల్వర్ట్లు, హై లెవెల్ బ్రిడ్జీలు అన్నీ కలిసి 1,500 కోట్లతోటి ఆ రోజు ప్రారంభించిండు. అదే రోజు చెప్పిన అన్నగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్, గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచి గుట్టకు రావడానికి ఆయన ఒకటి డ్రీమ్, బాణం కొడితే చక్కగా ఎట్లా వద్దో అట్లా రోడ్ చేసుకున్నానా. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాసాల మరి కానీ కొండపూరు 100 ఇళ్ళు మొత్తం వల్లకాడు చేసిండు. ఇంకా ఊరు పేరే మార్చిండు. ఇది మీరు ఏమనుకుంటారు బి వాసాల మరి అని చెప్పిండు. బి వాసాల మీద నడితే బంగాళ వాసాల మరి చేస్తాడు కానీ బతుకుదేరు లేని వాసాల మరి వేసి ఇండ్లు కొలగొట్టిండు. కాబట్టి నాకు ఇండ్లు శాంక్షన్ అంటే ఇమీడియట్లీ అధికారులను పురమాయించి ఎన్ని అవసరం ఉంటాయి అంటే ఇప్పటికీ 150 ఇండ్లు శాంక్షన్ చేసినాం. మళ్ళీ మొన్న మా వైటీడీ మీటింగ్ నాడు చెప్పిండు 1 నెల రోజుల్లో మళ్ళీ వాసాల మరికి వస్తా.
అందరితోటి కలిసి భోజనం చేస్తా. ఎలిజిబుల్ ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఏంటంటే మళ్ళీ 50 ఇండ్లు శాంక్షన్ చేసినాం. ఇవాళ 150 ఇండ్లు సామూహిక గృహప్రవేశాలు చేసినటువంటి తెలంగాణలో ఏకైక నియోజకవర్గం ఆలేరు. అందులో తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామం. ఆగస్టు 15లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆలేరు సమయం ఇస్తున్నాడు. ఆ వాసాలమర్రితో పాటు ఇంకా అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల మీద దృష్టి పెడతాడు. అందుకే ప్రతి పేదోడి సొంతింటికి నేర్చారు కాబట్టి. అదే కాకుండా విలేకరులు ఇల్లు కట్టుకుంటే 50 బస్తాల సిమెంట్, 100 బస్తాలు విలేకరులకు, హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి 50 బస్తాలు, ఇంకేమైనా పేదోళ్ళు ఉంటే మా ఫౌండేషన్ నుంచి 50 బస్తాలు, లేకపోతే ఒక 10,000, 20,000, 50,000 ఇస్తున్నాం. మేము గృహప్రవేశాల్లో పోటీ పెట్టినాం. మీ ఊళ్ళో 50 శాంక్షన్ అయిన అనుకోండి, ఎవరు ముందుగా గృహప్రవేశం చేస్తే వాళ్ళ ఇంటికి స్వయంగా నేను మీ ఇంటి పెద్ద కొడుకు లెక్కన మీ తమ్మి లెక్క వచ్చి మీకు పట్టు బట్టలు పెట్టి పెద్ద యాట పొడేలు 20,000 పొడేలు టీవీలో చూడండి. అసలు నేను కూర్చుంటే కూడా ఎత్తుకపోతుంది అంత పెద్ద పొడేళ్ళు. 20,000 పొడేళ్ళు ఇస్తున్నాం. అది పెద్ద 20,000 పెద్ద లెక్క కాదు. ఆ ఇంటికి ఇప్పుడు మీరు ఎంత చేసినా మీ వారు ఒక దసరాకి ₹1,00,000 చీర తెస్తాడు. ఇది ₹1,00,000 చీరమ్మ అని మీ వారంటే లక్షణ అంటాం. అదే మీ అమ్మగారి నుంచి మీ అమ్మో మీ నాయనో మీ అన్నో 10,000 చీర పంపని మా తల్లిగారి చీర అంటమానమా అంటే డిఫరెంట్. ఆ ప్రేమ అనేది ఇప్పుడు నేను ఇచ్చే పొట్టేలో బట్టలో కాదమ్మా. ఒక వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు లెక్క నేను పోయి స్వయాన గృహప్రవేశం చేసి పాలు పొంగిచ్చి వస్తే అరే మా అన్న వచ్చిండు, మా బిడ్డ వచ్చిండు, మా కొడుకు వచ్చిండు, దాంతో పోటీపడి గృహప్రవేశాలు తొందర చేసిండు. ఇలా గృహప్రవేశాల్లో ఆలేరు నెంబర్ 1. ఇప్పటికి సుమారు 90 పైగా గృహప్రవేశాలు చేసి నేను స్వయంగా అంటే 2,500 గృహప్రవేశాలు అయినాయి. 90% పైగా నేను అన్ని అటెండ్ అయ్యి నేనైతే పోటీ పెట్టిన ఊర్లో ఒక్కరికే. మొదట ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలు పొడేలు. ఇప్పుడు ఏం చేశారు, అన్న మాకు పొడి లేకుండా సరే మా ఇంటికి రావాలంటున్నారు. ఊర్లో 10 గృహప్రవేశాలు రమ్మంటున్నారు. ఇక అయినా ఫస్ట్ వీళ్ళకి పొట్టేలు ఇచ్చి మిగతా వాళ్ళకి బట్టలు ఇచ్చి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళు ఇంత ఛాయో ఇంట్లో పాలో తాగొస్తే వాళ్ళు హ్యాపీ అప్లై అవుతున్నారు. నీళ్ళు అయిలే అన్నారు, మీరు ఇంకోటి నీళ్ళు అయిలే అన్నారు. కేసీఆర్ జలయజ్ఞం పేరు మీద కోట్లు దోసుకున్నాడు. ఆయన కట్టిన కాళేశ్వరం 2023 లోపే కూలిపోయింది. 3 ఏళ్లలో కట్టుడు అయింది, 3 ఏళ్లలో కూలుడు అయింది. అందుకే మీరు కూలేశ్వరం అంటారు. నేను అన్నట్టు కాదు, ప్రజలు కూడా అంటున్నారు. ఏదైతే నుంచే మీరు నీళ్లు వాడుకొని మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. రైట్, మంచి మాట మాట్లాడు. కూలేశ్వరం దగ్గర మేడిగడ్డ నుంచి నింపి అన్నారం నుంచి సుందిల్లా ఈ 3 నింపిన తర్వాత గౌరవ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి కట్టిండో దానికి వస్తాయి. వాళ్ళ ప్రభుత్వంలో ఈ 3 ఎత్తిపోసిర్రు. మళ్ళీ ఆ వర్షాలు పడిన తర్వాత 3 కిందికి వెళ్ళిపోయినాయి. అంటే నింపినాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పంపు ఎత్తిపోవడం, మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి శ్రీపాద ఎల్లంపల్లి. అంటే శ్రీపాద ఎల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు. ఈ 3 సంవత్సరాలు మేడిగడ్డ కూలిపోయినా, మేడిగడ్డ నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయకున్నా, అన్నారం సుందిల్ల వాడకున్నా, కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి చేసిండో అక్కడి నుంచి ఎత్తినమే నీళ్లు. అందుకే కాళేశ్వరం నీళ్ళు కాదు, అక్కడి నుంచి లిఫ్ట్ చేసినాం. కాకపోతే కేసీఆర్ కట్టేటువంటి మల్లన్న సాగర్, కొండపోచమ్మ వాడుతున్న మాట వాస్తవము. కానీ మల్లన్న సాగర్ కట్టుకుంటూ కొండపోచమ్మ కట్టుకుంటూ వాడు కడుపు నిండా చల్లగా నీళ్ళు పెట్టుకున్నారు. మరి మా ఆలేరేం పాపం చేసింది? గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు ముఖ్యమంత్రికి పుత్రిక అని చెప్పుకుంటుంది. మా నాన్న నేను వాళ్ళ ఇంట్లో బిడ్డ లెక్కుంటా అన్నది. మరి వాళ్ళేమో కడుపు నిండా నీళ్ళు పెట్టుకుంటారు. ఆలేరు ప్రజలు ఏం పాపం చేశారు? 2 సార్లు హెలికాప్టర్ వేసుకొని గంధమల్ల చుట్టూ తిరిగి ఫస్ట్ 8.4 8.9 ఒకటి, అది తర్వాత రెండోసారి 4.8 అన్నాడు. కనీసం తట్టేడు మట్టి తీయలేదమ్మా. నా జన్మదినం నాడు సుమారు 600 నుంచి 700 కోట్లతోటి గంధమల శాంక్షన్ చేసిన, స్టోన్ వేయించిన, ల్యాండ్ యాక్విజిషన్ కంప్లీట్ చేసిన 30 కోట్లు. రాష్ట్రంలో కేసీఆర్ సొంత చింతక మడకలు కూడా ల్యాండ్ యాక్విజిషన్ అంత రేటు ఇవ్వలే. మా అపర భగీరథుడు ఉత్తమన్న అన్న మా రైతులు పేదోళ్ళు ఆలేరు పేద ప్రజలు అంటే 24,50,000 ఒక్కొక్క ఎకరాకి ఇప్పించిన ఘనత నాకు దక్కింది. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులే. మరి వాళ్ళ టైంలో ఆమె కనీసం కొంతకాలం కొట్టి నీళ్ళు లేకపోతే అదే కొండపోచమ్మ నింపి మల్లన్న సాగర్ నుంచి బస్వాపూర్ పోయే కాలువ గండి కొట్టి ఆలేరులో 100 చెరువులు నింపిన. గంధమల్ల నింపితే గంధమల్ల నుంచి ఆలేరు, కొలనపేక, కాల్వపల్లి, అడ్డగూడూరు, మోత్కూరు, తుంగతుర్తి దాకా వాగు బారుతుంటే ఆ ప్రజల సంతోషం, రైతుల సంతోషం, భూగర్భ జలాలు పెరిగి 1000 ఎకరాలు పంటకు వచ్చింది. 1000 ఎకరాలు పంటకు రావడం కాదు, భూగర్భ జలాలు పెరిగినాయి. 100 చెరువులు నింపిన. మరి ఆమె సమయంలో ఆమె నా లెక్కనే విప్పు, నా లెక్కనే ఎమ్మెల్యే. నేను ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎట్లా దగ్గర ఉన్నో ఆమె కూడా కేసీఆర్ దగ్గర ఉండే. మరి ఎందుకు కట్టలేకపోయింది? కట్టలేదు. ఇప్పుడు నేను ప్రాజెక్టు ఇప్పుడు శాంక్షన్ చేయించిన. మరి 3 ఏళ్ళ నుంచి అయితే గంధమల్ల నింపుతున్నా కదా, నింపుతలేదా?
సొంత డబ్బులు నా బిర్లా ఫౌండేషన్ నుంచి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కాలువ గండి కొట్టి అక్కడ ₹1 కోటి రూపాయలతోటి గవర్నమెంట్ పైసలు ₹1 కోటి రూపాయలతోటి షెటర్ వేయించి ఓటీలు కట్టించి ఇప్పటికి మా ఉత్తమన్న 8 చెక్ డ్యామ్లు ఇచ్చిండు. ఓటీలకు పర్మిషన్ తీసుకొని 100 చెరువులు నింపిన. అందుకే నీళ్ళు అయిలే అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళని అడుగు, బీజేపీ వాళ్ళని అడుగు, నీళ్ళు నింపిడు మా అన్న అంటాడు. కాకపోతే వాళ్ళు పార్టీ బీజేపీ అంటారు కానీ నాకు బీజేపీ వాళ్ళు ఓటేసారు, టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లేసారు. గత 15 ఏళ్ళుగా 2009లో కాంగ్రెస్ గెలిచింది, 2014లో ఓడిపోయింది, 2018లో ఓడిపోయింది. గెలిచినప్పుడు 62,000 వచ్చినాయి, ఓడినప్పుడు 63,000 వచ్చినాయి మా కాంగ్రెస్. 3 దఫాలంటే 15 సంవత్సరాల ఓటు బ్యాంకు 62, 63,000. మరి నాకు 2023లో 1,27,000 వచ్చినాయి. 50,000 పైన మెజారిటీ అనుకుంటా కదా. 60,000 ఓటు బ్యాంక్ ఉన్న పార్టీకి 1,27,000 వచ్చినాయి. గతంలో మాజీ మంత్రి గారు మా గురువు మోత్పల్లి నరసులు 6 సార్లు ఎమ్మెల్యే మంత్రి చేసిన ఆయన కూడా 30,000 దాటలే. సునీతా మహేందర్ రెడ్డి కూడా 30,000 దాటలే, 33,000 లోపే మెజార్టీ ఉంది. నాకు ఒక బీసీ బిడ్డగా మొదటి ఎమ్మెల్యేగా వాళ్ళందరి మనసు ఉన్న కాబట్టి బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అన్ని పార్టీలు వేసారు కాబట్టి 50,000 మెజార్టీ వచ్చింది. అందుకే నేను పార్టీలు చూడా. ఇందిరామిల గ్రూప్ రేసులు చూడండి, నేను 10 ఏళ్ళు టీఆర్ఎస్ నాకు ఇల్లు ఇవ్వలేదు, నువ్వు వచ్చినాక ఇల్లు ఇచ్చామని బీజేపీ వాళ్ళు. టీఆర్ఎస్ గ్రామశాఖ ఒక ఆయన అన్న 10 ఏళ్ళు సేవ చేసిన, గద్దె కట్టిన, 2 సార్లు మాకు పైసలు ఖర్చు పెట్టి ఓట్లు వేసిన, కానీ మమ్మల్ని దేకలేదు, కనీసం ఎట్లో మందలు ఇవ్వలేదు. నువ్వు టీఆర్ఎస్ కాంగ్రెస్ అయినా నాకు ఇల్లు ఇచ్చినవన్నా అని చెప్పి వాడు కళ్ళకి నీళ్ళు పెట్టుకున్నాడు. అంటే పార్టీలకు అతీతంగా చేశారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏదైతే నిరుపేదలకు ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు అందియాలి, వాళ్ళ బిడ్డగా పనిచేయాలని లక్ష్యంతో పోతుంది తప్ప ఏదో నాకు పదవని, నేను ఎమ్మెల్యే అని, విప్ అని, ఇంకోటని కాదు. అందుకే ఆలయ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నా. వాళ్ళకి అన్ని విధాల ఇండ్లు అందిస్తున్నా, నీళ్ళు అందిస్తున్నా, మా ఫౌండేషన్ నుంచి సేవలు అందిస్తున్నా. వాళ్ళ బిడ్డగా పనిచేస్తున్నా కాబట్టి ఆ పేరు అంటున్నారు. ఇప్పటికి మీ పర్సనల్గా 100 మందికి ఫోన్ చేయి, మీ ఎమ్మెల్యే అంటే బీర్లే లేడు తప్ప మా ఎమ్మెల్యే అన్నారు. అంటే నేను కూడా అన్నది ఏంటంటే పేరు కావాల్సింది. దానికోసమే వాళ్ళు నిగ్నేయంగా బీర్లే అంట, ఇండ్లే నీళ్ళే అని చెప్పి పెట్టుకుంటారు. దాన్ని ప్రతిపక్షాలు ఇంకో తిరిగి వాడుకుంటారు. మీరు బస్ తీసుకొని మీరే స్వయంగా పిల్లల కోసం స్కూల్స్ వరకు ఆడపిల్లల్ని, మగపిల్లల్ని, చిన్నపిల్లల్ని అందరిని ఎక్కించుకొని మీరే బస్సు నడిపించుకుంటూ పోతారంట. ఆ విషయం ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నట్టు. నాకు చాలా ఇష్టం అమ్మ. చిన్నప్పటి నుంచి కూడా నేను సైకిల్ కొన్న రోజు ఒక బెంజ్ కారు కొన్నంత ఫీల్ అయినా. గ్రామంలో మాది మొదటి సైకిల్ మా అన్న తెచ్చిండు. ఎంత ఏజ్ అప్పుడు మీది? 11-12 సంవత్సరాలు ఉంటుంది. చిన్నప్పుడు ఆ రోజు సైకిల్ కొంటే ఒక బెంచ్ కారు ఉన్నంత దానికి దండేసి, పూలేసి, ఊదుబత్తీలు ముట్టి, అగరబత్తీలు ముట్టించి, కొబ్బరికాయ కొట్టి సైకిల్ ఎక్కినాం. అంటే మొదటి నుంచి కూడా నేను సైకిల్ దొక్కిన, కారు నడిపిన, లారీ నడిపిన, ఇటాచి నడిపిన, బస్సు నడిపిన, ఆఖరికి టాంగాలు కూడా నడిపిన, అంబులెన్స్ నడిపిన. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే మీరు చూడండి, నేను నడపని వెహికల్ లేదు. అందరి ఈ మధ్యలో నేను హార్డ్ వర్క్ చేసి ప్రజలకు దగ్గరుండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా నీళ్ళు అయ్యాయని, ఇండ్లు అయ్యాయని ఇట్లా వాట్ చేస్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోక అయిలే రీల్ కోసమే చేస్తుండు, రియల్ కాదంటున్నారు. ఈ మధ్యలో ఏం చేసిన అంటే, నేను ఎమ్మెల్యే కాకముందుకే పల్లెనిద్దరు చేసిన, మార్నింగ్ వాక్ చేసిన. ఎస్టీ తండాలలో గంట సేపు ఎస్టీలతోటి నిజంగా వాళ్ళు ప్రేమ ఆప్యాయత బాగుంటుంది. వాళ్ళ బంజారా పాటలు ఉంటే నేను కూడా డాన్స్ చేస్తాను. నేనే తీసి పండుగ కూడా డాన్స్ చేసి వచ్చిన మా చెల్లెలతోటి. తీజ్ అంటే చిన్నపిల్లలు అంటే మహిళలు 20 ఏళ్ళ లోపు, 15 ఏళ్ళ లోపు అమ్మాయిలు 9 రోజులు పూజ చేసి, ఏదైతే బతుకమ్మ పండుగ అని మన హిందువులలో ఉంటుంది కదా, బోనాల పండుగ అయితే వీళ్ళు గిరిజనులకు తీజ్ పండుగ చాలా ఇష్టం. మంచి పెట్టి అంటే మంచి అంటే ఒక హైట్లో కట్టి అలా ఏది మట్టి వేసి గోధుమలు వేస్తారు. అంటే ఆడపిల్లలు ఎంత గడ్డి పెరిగితే, అంత మంచిగా పెరిగితే వీళ్ళు కూడా అంత డెవలప్ అవుతారు, అంత అదృష్టం అన్నట్టుగా అలా సెంటిమెంట్. ప్రతిసారి వాళ్ళతో నేను పండగ చేసుకుంటా. చూడు, మాజీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా తీసి పండగ పోతారా? హోలీ ఆడితే కూడా నేను మన గిరిజనులతో ఆడతా. అంటే వాళ్ళ ఆప్యాయత బాగుంటుంది అన్నట్టు. ప్రతి హోలీ గిరిజన తండాలను చేసుకుంటా. అయితే నేను అదే క్రమంలో మార్నింగ్ వాక్ చేస్తే దాని మీద ట్రోల్ చేస్తారు. నేను సైకిల్ యాత్ర చేసిన. ఆ మధ్యలో మోడీ గారు పెట్రోల్ ధర పెంచా, డీజిల్ ధర పెంచాను. 5 రాష్ట్రాలు అయిపోగానే, 5 రాష్ట్ర ఎలక్షన్లు అయిపోగానే డీజిల్ పెట్రోల్ పెంచిండు. ఏమనంటే యుద్ధం వల్ల ధర పెరిగింది అంటాడు. మరి అదే ఎలక్షన్ కాక ముందుకు పెంచాలి కదా. ఎలక్షన్ పెంచింది కాబట్టి నేను ఒక శపథం చేసిన. 1 నెల రోజులు మోడీకి నిరసనగా నేను డీజిల్ పెట్రోల్ బండి ఎక్క, ఈవీ వెహికల్ తోటి వాడతా. 7వ అయినా ప్రోగ్రామ్ సైకిల్ మీద పోతా అని చెప్పి 3 మండలాలు సైకిల్ యాత్ర చేస్తే రీల్ అయిలే అని పెడతారు. వాళ్ళు రీల్ అయిలే పెట్టినా జనం రీల్ అయిలే అన్నాక వాళ్ళు రీల్ అంటే ఏముంటుంది? అంటే ప్రతిపక్షాలకు ఎక్కడ సందు దొరకలేదు. అరే మేము 10 ఏళ్ళు చేయని పనులు వీడు 10 నెలలు చేస్తున్నాడు, ముఖ్యమంత్రికి అంతా దగ్గర ఉన్నాడు. ప్రతి మంత్రి మీరు చూడండి, నా నియోజకవర్గానికి వచ్చినంత మంత్రులు
ఏ నియోజకవర్గం రాలేదు ఇంతవరకు. ప్రతి మంత్రిని నా నియోజకవర్గం తీసుకొచ్చిన. గతంలో వాళ్ళు ఏంటంటే మేమే మంత్రి, మేమే రాజు, మేమే అందరం అనుకునేవాళ్ళు. కానీ ఉన్న మంత్రులను, ఉన్న ముఖ్యమంత్రిని అందరితో సన్నిహితంగా ఉండి అందరి సహకారంతో ఇలా ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఇక గిట్టనలు రియల్ అంటారు. ఇక వాళ్ళ విజ్ఞతగా వాళ్ళు రీల్ అన్నా వాళ్ళు నన్నే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పెట్టినా నువ్వు చూస్తావు అది రీలా తెలుస్తుంది కదా. అందుకే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్న ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా, ఆలేరును గత 10 ఏళ్ళు అయితే ధనిక రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నాం. మరి ఇంతమంది మంత్రుల్ని, ఎమ్మెల్యేలని మీ నియోజకవర్గాన్ని తీసుకొచ్చానని ఇంత గర్వంగా చెప్తున్నారు. మరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఎందుకని మీకు పొసగదా సరిగ్గా? ఆయన ఎప్పుడు ఎక్కువ కార్యక్రమాలు తీసుకురారు, ఎందుకు రాడు? నా నియోజకవర్గానికి వచ్చేంత ఎక్కువ ఏ నియోజకవర్గానికి పోడు. నా నియోజకవర్గానికి టైం ఇచ్చినది. ఇప్పుడు ఎలా కూడా ఫోన్ చేసి నేను ఆయన బర్త్డే ఉండే విషయం చెప్పి ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చినట. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కలుద్దాం రానని ఇప్పుడే ఫోన్ చేసిండు. మా ఎంపీ గారికి చాలా సఖ్యతగా ఉంటాం. ఆయనతోటి కూడా నిధులు తీసుకొచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నా. 7 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఆయనకు ఎక్కువగా ఒక సొంత తమిళకి ఆప్యాయతగా నన్ను చూస్తాడు. నా విషయంలో అన్ని విధాల ముఖ్యమంత్రితో మాట్లాడతాడు, మంత్రితో మాట్లాడతాడు. ఆలయ అభివృద్ధిలో ఆయన కూడా కీలకంగా నాతోటి కలిసి పనిచేస్తున్నాడు. ఎంపీ గారికి నాకు చాలా అన్నదమ్ముల అనుబంధం ఆయనతోటి. కోమటిరెడ్డి గారి బ్రదర్స్ తోటి చాలా క్లోజ్ ఉండేవాళ్ళు మీరు ఒకప్పుడు, ఇంతకు ముందు కంపారిటివ్లీ. ఇప్పుడు ఎందుకని సీఎం గారితో ఎక్కువ క్లోజ్ అయిపోయారు మీరు? సీఎం గారు అంటే అది ప్రభుత్వం, ముఖ్యమంత్రి కాబట్టి తప్పకుండా ఒక ఎమ్మెల్యేగా నాకు ప్రభుత్వ విప్గా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా కోమటిరెడ్డికి, నిన్న కూడా కోమటిరెడ్డి మా కాన్షియస్ వచ్చింది కదా. మొన్న వారం కింద మా ఇంటికి వచ్చిండు, మా ఇంట్లో భోజనం చేసిపోయిండు. నేను ఎవరితోటి పార్టీ పరంగా రేవంత్ అన్న, ఎంకన్న ఇద్దరు పీసీసీ పోటీ పడేటప్పుడు నేను ఎంకన్నకి అత్యంత దగ్గర, అట్లాంటి రేవంత్ అన్న కూడా దగ్గరే. కానీ ఎంకన్నతో ఎక్కువ బాగా చనువు ఉండేది. కానీ మరి రేవంత్ అన్నకు రాగానే మా నియోజకవర్గంలో ఎవ్వరు కూడా, అంటే మా జిల్లాలో ఎవ్వరు కూడా ప్రమాణ స్వీకారం పెద్ద చేయలే. నేను 550 కార్లతోటి రేవంత్ అన్న ప్రమాణ స్వీకారానికి వచ్చిన. అంటే పార్టీ లాయెస్ట్. ఇంకనైనా మా అన్నే, రేవంత్ అయినా మా అన్నే. కానీ ఆయన పార్టీ అధ్యక్షుడు, నేను అప్పుడు మండల పార్టీ అధ్యక్షుడిని. పార్టీకి బాస్ గ్రామంలో గ్రామ శాఖ, మండలంలో మండల శాఖ, జిల్లాలో జిల్లా పార్టీ, స్టేట్లో స్టేట్ పార్టీ. అప్పుడు ఆయన పీసీసీ అధ్యక్షుడు కాబట్టి ఆయన ఆదేశాల ప్రకారం పని చేసుకున్నాం. అంతే విడతగా నా తోడబుట్టు కాకుండా నాకు సొంత అన్న ఎంకన్న. అదే రీతిలో ఇప్పుడు ఆయన మంత్రి అయినా ఇంకేదైనా ఆ రకంగానే నన్ను చూసుకుంటాడు. ఆయన ఎక్కువ సొంత తమ్మిని కంటే ఎక్కువ నన్ను దగ్గర తీస్తాడు. నా కాన్స్టిట్యున్సీకి రోడ్లు కానీ ఇంకేదైనా, ఇప్పుడు ఈ మిషన్ బై కదా 320 కోట్లు 230 కోట్లు ఎట్ ఏ టైం తీసుకొచ్చినాం. అంటే నేను అందరితో చనుకుంటా, పార్టీకి లాయలిస్ట్ ఉంటా, అందరిని కలుపుకొని ముందుకు పోతా. నాకు రేవంత్ అన్న ఎంతో, ఎంకన్నా కూడా అంతే. కానీ ముఖ్యమంత్రి గారి మీద ఎవరన్నా ఒక చిన్న మాట అన్నా ఫస్ట్ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి లేదా ఖండించేది మీరే. దానివల్ల ఏమన్నా మీరు సీఎం గారికి దగ్గర అయ్యారా ఏంటి? పార్టీ బాధ్యత, నేను విప్పు కాబట్టి, గవర్నమెంట్ విప్పు కాబట్టి, మేము చేసే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకు తీసుకుపోవాల్సిన బాధ్యత మా విప్ల మీద ఎక్కువ ఉంటుంది. అసెంబ్లీలో మేము మాట్లాడాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షాలు దాన్ని ఉల్టా చిత్రీకరించి గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రాన్ని కాస్త అప్పుల రాష్ట్రంగా చేసి ఎక్కువ దాచుకురు కాబట్టి ఆ దాచుకున్న పైసలతోటి సోషల్ మీడియాలో మా ప్రభుత్వం మీద వైరల్ చేస్తారు ఉల్టా ప్రచారం. అందుకే మేము దాన్ని తిప్పి కొడతాం కదా. ఇప్పుడు మేము సన్న బియ్యం ఇస్తే దాన్ని తుచ్చి ప్రచారం చేస్తారు. రేషన్ కార్డు మేము ఇస్తే మేమే రేషన్ కార్డులు ఇచ్చామంటారు. 10 ఏళ్లలో మీరు ఇచ్చిన రేషన్ కార్డులు ఎంత, మేము ఇచ్చిన రేషన్ కార్డులు ఎంత? గతంలో ఆరోగ్యశ్రీ 5 లక్షలు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టిండు. కానీ ఆరోగ్యశ్రీ పథకం పనిచేయాలంటే రేషన్ కార్డు ఉండాలి. మరి 10 ఏళ్లలో మీరు రేషన్ కార్డులు ఏమో అక్కడో 2-3 ఇచ్చినట్టున్నారు. అంటే కొద్ది మొత్తంలో. ఇప్పుడు మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి అరువులందరికీ రేషన్ కార్డులు ఇచ్చిండు. ఆ రేషన్ కార్డు ఇవ్వడం వల్ల ఇలా 10 లక్షల ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉండడం వల్ల అంటే పేదోడికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందే విధంగా ఆ రేషన్ కార్డు మేము అందించినాం. సన్న బియ్యం ఇస్తున్నాం. పేదోడికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఆయన ధనిక రాష్ట్రంలో ₹1,00,000 రైతులకు రుణమాఫీ చేయాలంటే పావులా 4 పావులాలు ₹1,00,000 రుణమాఫీ వేసిండు. 4 పావులాలు కాస్త ఆటానే మిత్తికే వడ్డీకే పోయింది, ఆటానే బ్యాంకే పోయింది. మరి మీ టైంలో ధనిక రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీ అయితే ఇవాళ ఇంతమంది రైతులు ఎందుకు రుణమాఫీ కావాలనుకుంటున్నారు? మా ప్రభుత్వం రాకముందుకు మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులను ఉద్దేశించి ప్రజాప్రభుత్వం రాగానే, ప్రజాపాలన రాగానే తెలంగాణ రైతాంగాన్ని రుణముక్తి చేయాలని చెప్తే 25 లక్షల రైతులకు 2 లక్షల చొప్పున 20,600 కోట్లు రైతు రుణమాఫీ చేసిన భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్. దీన్ని దుష్ప్రచారం చేసి రుణమాఫీ కాలేదని, మేము రైతు భరోసా ఇస్తలేమని, వాళ్ళు రైతుల కోసం ఖర్చు పెట్టింది 10 ఏళ్లలో 2,80,000 కోట్లు 10 ఏళ్లలో ఖర్చు పెడితే మేము ఒక్క సంవత్సరం ఈ 2 ఏళ్లలో 1,64,744 కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టినాం. మీరు 10 ఏళ్లలో పెట్టింది మేము 2 ఏళ్లలో పెడుతున్నాం కదా. రైతులకు మీరు పెద్ద పీట వేసిరా,
మళ్ళీ మీరు ధనిక రాష్ట్రంలో మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఇన్నున్నా అన్ని మేము సర్దిద్దుకుంటూ మీకంటే ఎక్కువ మేము రైతుల మీద వెచ్చిస్తే దీన్ని రైతు ప్రభుత్వం కాదని, కాంగ్రెస్ కరువు తెచ్చిందని అన్ని దుష్ప్రచారం. అంటే వాళ్ళు 10 ఏళ్ళు సంపాదించుకో, మళ్ళీ ఎక్కడో దుబాయ్లో ఎక్కడో బయట దేశాలలో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మా మీద దుష్ప్రచారం చేస్తారు. కాబట్టి దాన్ని ఎదుర్కోవడం కోసం ఒక నికారసైన కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా మా ముఖ్యమంత్రిని అన్నా మా ప్రభుత్వం అన్నా తప్పకుండా ఖండిస్తాం. ఇంకొకటి, ఎప్పుడు చూసినా మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, సునీత గారిని, హరీష్ రావు గారిని నలుగురి మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. మీరు ఎందుకలా? అంటే మీరు దుమ్మెత్తిపోయడం అనేది వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు కాబట్టి దాన్ని తిప్పికొడుతున్నాం. అది దుమ్మెత్తిపోయడం కాదు. అంటే మేము చేసే కార్యక్రమాలన్నీ వక్రీకరించి దుష్ప్రచారం చేస్తారు కాబట్టి దాన్ని మేము తిప్పికొడుతున్నాం. కాబట్టి అది ఐలే ఊకే మాట్లాడతాడు, ఐలే స్థాయి కేసీఆర్ అనేదా, ఐలే స్థాయి హరీష్ రావు అనేదా, ఐలే స్థాయి కేటీఆర్ అనేదా. అరే స్థాయి అనేది ప్రజలు ఇస్తారు. నీ స్థాయి నువ్వే, నా స్థాయి నేను అనుకుంటే కాదు కదా. నేను ఒక పార్టీ జిల్లా అధ్యక్షునిగా, ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా నా పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకుంది. మీరు ఎవరైనా మా ప్రభుత్వం మీద విమర్శిస్తే ఊరుకోను. మాకు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. మీ 10 ఏళ్ళ అనుభవాన్ని రంగరించుకొని మీరు చేసే తప్పులు, మీరు చేసిన అప్పులు మీరు ఒప్పుకొని మన ప్రభుత్వం సూచనలు ఇవ్వండి. ఇంకా రైతులకు ఎట్లేద్దాం, ఏం చేద్దాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎలినో వచ్చింది, వర్షభావం తక్కువ ఉంది. ప్రజలకు ఏ రకంగా మనం ముందుకు పోదాం. గతంలో వరేస్తే ఊరని ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాల వరేసుకున్నాడు. మేము ముందు జాగ్రత్త చెప్తున్నాం. ఈ సంవత్సరం వర్షాలు లేవు, కొంత ఆరుతడి పంటలకు వెళ్ళండి. ముందు జాగ్రత్తగా మా ముఖ్యమంత్రి, మా మంత్రులు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఆరుతడి పంటలకు వెళ్ళండి, నీరును పొదుపు చేయండి, ఇంకుడు గుంతలు వాడండి. నీళ్ళకు షార్టేజ్ వస్తుంది. ప్రభుత్వం ఈసారి ఎలినో వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తే ప్రజలకు ఇబ్బంది కావద్దు, ముందు జాగ్రత్తలు పోతున్నాం. వీటిని మేము ప్రజలకు చెప్తుంటే ప్రతిపక్షాలు దీనికి సహకరించాలి. ప్రతిపక్షాలు ఏదైనా చర్చ ఉంటే, తెలంగాణకు దేవాలయం అంటే అసెంబ్లీ. ఇప్పుడు ప్రజలు మనం ఆస్వాదించి అసెంబ్లీకి పంపారు కాబట్టి అసెంబ్లీలో చర్చకు రారు. చిల్లర మల్లర రాజకీయాలు, ధర్నాలు, రోడ్ల మీద రైతులను రెచ్చగొట్టడం, యువకులను రెచ్చగొట్టడం. అంతెందుకు, మీ మీడియా ద్వారా చెప్తున్నా, ఇవాళ వీళ్ళ చిక్కడి ఒప్పందం ఎంత బయటపడ్డదంటే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఫామ్ హౌస్లో వండుకున్న పెద్ద దొర గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ఇవాళ ఢిల్లీలో ఇంత పెద్ద ధర్నాలు జరుగుతుంటే, ఇంత పెద్ద విద్యార్థులు బలిదానం చేసుకుంటుంటే, మోడీ 12 ఏళ్ళు ఎలుగబెట్టినా నా అంత ఎవ్వరు చేయలేదు, నేనే భారతదేశాన్ని ఎక్కువ రోజులు పాలించాలనే వ్యక్తి మరి 12 నెలలలో 152 సార్ల పేపర్ లీకేజ్లు అయినాయి. పేపర్ లీకేజ్ల మీద యువత వచ్చి ధర్నా చేస్తుంటే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళకు మద్దతుగా మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే, ఒక త్యాగాల కుటుంబం, గాంధీ కుటుంబం, భారతదేశాన్ని స్వతంత్రం చేసిన కుటుంబం, తెలంగాణ ఇచ్చిన కుటుంబం, భారతదేశం కోసం రక్తం చిందించి ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం, ఆ కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీని ఈడ్చుకొని పోయిండ్రమ్మా. వాళ్ళు పిడికుద్దు కుదితే ముక్కులకెళ్ళ రక్తం కారింది. అంటే అంత పెద్ద మనిషిని, ఆ త్యాగాల కుటుంబం వచ్చిన మనిషిని మోడీ గారు దురహంకారంగా, వాళ్ళు పోలీసులా లేకపోతే ఆర్ఎస్ కార్యకర్తలు తెలుస్తలేదు, లాఠీలకు మొలలు పెట్టి ఆ విద్యార్థులను కొడితే ఎంత దుర్మార్గం అది. గతంలోనేమో నల్ల చట్టాలు తెచ్చి రైతుల చావు కారణమైన మోడీ, ఇప్పుడు నీట్ పరీక్షలు, అన్ని పరీక్షలు కూడా ఈ 12 నెలలలో 152 సార్లు లీక్ అయింది. గతంలో శాఖలు ఏదైనా తప్పు జరిగితే, ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ అయితే కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసిండు. మరి ఇన్ని పరీక్షలు రద్దు అవుతుంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎందుకు బర్తరఫ్ చేస్తలేరు? దాని మీద కదా యువకులు ధర్నా చేసింది. జంతర్ మంతర్లో కొడుతురి, అక్కడ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నిరసన తెలిపి ధర్మేంద్ర ప్రధాన్ గారిని బర్తరఫ్ చేయమంటే బర్తరఫ్ చేయరు. అంటే ధర్మేంద్ర ప్రధాన్ కాపాడుకోవాలనేగా మీ ఉద్దేశం? శాఖ బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలి కదా. విద్యార్థులే ఏం పాపం చేశారు? నేను 12 ఏళ్ళు మంత్రిగా చేసినా, నువ్వు తెలంగాణ, మన ఆంధ్రకే, తెలంగాణను వదిలేయవు, భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు తాకట్టు పెడుతున్నావు, మా అదానికి అంబానికి భారతదేశాన్ని అమ్మేస్తున్నావు. నీది పరిపాలన లేకపోతే త్యాగాల కుటుంబం, గాంధీ కుటుంబం కానీ, రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారు కానీ, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చాక 2 సార్లు ప్రధాని అవకాశం ఉన్నా ప్రధాన పదవి కాదు, ప్రజలు ముఖ్యమని చెప్పి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేసింది. 2వ రాహుల్ గాంధీ చేయొచ్చు, కానీ భారతదేశ ప్రజలు ముఖ్యం. ముందుగా మాకు పదవులు కాదు, భారతదేశంలో ఉండాలి, భారతదేశ ప్రజలను అభివృద్ధి చేయాలి. ఇందిరాగాంధీ ఎన్ని సంస్కరణలు చేసింది, బ్యాంకులను జాతీయం చేసింది, 20 సూత్రాల పథకం తెచ్చింది, ఆభరణాలు రద్దు చేసింది, సీలింగ్ యాక్ట్ తెచ్చింది. ఇది కాంగ్రెస్ చరిత్ర. అక్కడ మోడీ కార్పొరేట్ సంస్థల కొమ్ము కాసి ఇక్కడ 10 ఏళ్ళు
ఈ తెలంగాణ దోసుకొని ఫామ్ హౌస్లో వండుకొని ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనడానికి కేంద్రంలో ఇంత పెద్ద ధర్నాలు జరుగుతుంటే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ నోరు మెరిపిండా? మాట్లాడుతున్నారా? కేటీఆర్ గారు అందరు తిట్టినాక అందరూ చీకొట్టినాక మీ చీకటి ఒప్పందం అని ఈయన సొంత జేబు సంస్థ కూడా పరీక్షల పేపర్ లీకేలో అయిన సంస్థ ఉంది కాబట్టి నిన్న అందరు అనంగనంగా చేసి ఎన్ని రోజులు అయితే ధర్నా జరగబట్టి. మరి రాహుల్ గాంధీ గారు కూడా ఎన్ని రోజుల నుంచో జరుగుతుంటే మొన్ననే కదా బయటకు వచ్చి ఆయన కూడా చేశారు. ప్రియాంక గాంధీ గారు కూడా ఎప్పటి నుంచి 25-26 రోజుల నుంచి జరుగుతుంటే లేదు కదా ముందు ఎప్పుడైనా ఖండించారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు కొట్లాయిండు. కానీ మొన్న జంతర్ మంతర్ దగ్గర యువకుల మీద విద్యార్థుల మీద వీళ్ళ లాఠీ చార్జు వీళ్ళ బాష్పవాయువులు ఇవన్నీ ప్రకటించినాక దాని మీద చెల్లించి ఇక ఊరుకుంటే కాదు నేనే యుద్ధం చేస్తా అని చెప్పి మోడీ గారి ఇంటికి కూడా ధర్నా చేసిండు. ఎప్పటికైనా ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో వాళ్ళని చీల్చి చెండాడుతూ ఉన్నాడు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటున్నాడు, మన కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలంటున్నాడు. మీకు తెలుసు మొన్న ఎలక్షన్లలో నాకు 420 420 సీట్లు ఏరి రాజ్యాంగాన్ని మారుస్తుంటే రాహుల్ గాంధీ గారు ఒక మెసేజ్ చేసి మనం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం అంటేనే కదా అత్తేసారి 30 సీట్లు 20 సీట్లతోటో ప్రధానిగా మళ్ళీ 3సారి బాధ్యత చేపట్టిండు. అందుకే నెక్స్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఎంపీ సీట్లన్నీ రాహుల్ గాంధీ గారికి కానుక ఇస్తాం. ఖచ్చితంగా 2029లో భారతదేశంలో ఎక్కువ మెజార్టీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుంటాం. మీరు ఇప్పుడు విప్పుగా కూడా ఉన్నారు, ఆల్రెడీ ఎమ్మెల్యే. చాలా మంది సీనియర్స్ ఉన్నా కూడా ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యేకి వచ్చినటువంటి మీకు విప్ ఎలా వరించింది అంటే కేవలం సీఎం గారికి దగ్గరగా ఉండటం వల్లనేనా? అంటే పార్టీకి ఎవరైతే లాయల్గా ఉండి పార్టీ లాయల్తో పాటు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు జనాలకి తీసుకెళ్లడం ఒక బాధ్యత ఉంది కాబట్టి నాకు ప్రభుత్వం ఇప్పించారు. ప్రతి విషయంలో మాట్లాడతాడు. అసెంబ్లీలో కూడా నేను సీఎం గారు రేవంత్ అన్న వెనుకనే నేను కూర్చుంటా కాబట్టి నాకు ఆ హోదా కల్పించిండు. అది పార్టీ సేవకు ప్రభుత్వ సేవకు వినియోగిస్తుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు మంత్రి పదవి కూడా వరించబోతుంది మిమ్మల్ని అని అంటున్నారు. ఓ పక్క కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇప్పటికే మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పటి నుంచి అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏమవుతుంది? మీకు వస్తుందా లేకపోతే ఆయనకు వస్తుంది? ఒకవేళ ఆయనకు వస్తే మీరు ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? లేదు అంటే మీకు ఇస్తే మరి ఆయన పరిస్థితి ఏంటి? నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వ విప్ అంటే క్యాబినెట్ ర్యాంకే. నిన్న మొన్న కూడా చూశారు మా మిత్రుడు బల్మూరి వెంకట్ గారు కానీ అద్దంకి దయాకర్ కానీ ఇంకా మిగతా విప్పులు కూడా ఇచ్చారు. మాకు నలుగురికి ఆది శ్రీనివాస్ గారికి అడ్లూరు లక్ష్మణ్కు నాకు మన రామచంద్ర నాయక్ ఇచ్చినప్పుడు కూడా క్యాబినెట్ ర్యాంక్ అనే మాకు ఇచ్చారు. విప్ అంటే అంతే, విప్ అంటే క్యాబినెట్ ర్యాంకే. ఇంకా మంత్రి ఏం కావాలి తల్లి? ఇప్పుడు ఈ క్వార్టర్స్ మంత్రి క్వార్టర్ కదా. ఇదివరకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉండే ఇంట్లో ఉన్న మినిస్టర్ అదే కదా. ఇంకా నాకేం కావాలి? మినిస్టర్కి ఉండే ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. మినిస్టర్కి వచ్చే శాలరీ వస్తుంది, మినిస్టర్కి వచ్చే కాన్వాయ్ ఇచ్చిర్రు, అన్నీ ఉన్నాయి కదా. ఇంకా మంత్రి ఇంకేంది? కాకపోతే మా యాదవ కమిటీ కుర్మ కమిటీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక బీసీ నేను ఏమంటున్నా ఉమ్మడి రాష్ట్రంలో కూడా గొల్ల కుర్మలకు మన మంత్రివర్గంలో ప్లేస్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రివర్గంలో ప్లేస్ ఉంది అని ఆ మధ్యలో నేను కులాన్ని ఉద్దేశించి మాట్లాడిన తప్ప నాకే కావాలనలే. గొల్ల కుర్మలో ఎవరికైనా ఊరికి మంత్రి పదవి ఉంటే మాది మేజర్ కమిటీ గొల్ల కుర్మలు కలిసి సుమారు 30 లక్షల జనాభా ఉండే కమ్యూనిటీ కాబట్టి పెద్ద కమిటీ ఇవ్వాలని అడిగినాం. ఎవరికి ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు. రాజగోపాల్ రెడ్డి కూడా మాకు మొదటి నుంచి మా గురువు, మా తాన ఎంపీగా ఎమ్మెల్సీగా అక్కడ సేవలు అందించిండు. మాకెప్పుడు ఒక అన్న లెక్కన ఆయన కూడా చూస్తాడు. తమ్ముడు నువ్వు తప్పకుండా నాతో అసెంబ్లీకి రావాలని చెప్పి చాలాసార్లు కూడా నన్ను ఎంకరేజ్ చేసిండు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి నాకు సొంత అన్న, రాజగోపాల్ రెడ్డి కూడా అన్న లెక్కనే ఉంటాడు. అన్ని విధాలా నాకు సూచన సలహాలు ఇస్తారు. కోమటిరెడ్డి బ్రదర్స్కి తర్వాత సామ్యూల్ గారికి ఫైట్ అవుతుంది. ఏంటి అసలు? ఎందుకు మీలో మీరే అలా ఎందుకు అన్ని కామెంట్స్ చేసుకుంటున్నారు? అంతంత మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కొంత స్వేచ్ఛ ఎక్కువ తల్లి. ఇది జాతీయ పార్టీ కాబట్టి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఇక అవన్నీ అధిష్టానం చూసుకుంటుంది. ఎవరేమన్నా మా పార్టీ అధిష్టానం మేము ఎక్కడ కూడా దీని గురించి చర్చ చేయం కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మా పిసిసి అధ్యక్షులు సీనియర్ మంత్రులు అంతా కూర్చొని మాట్లాడతారు. తీర్మార్ మల్లన్న గారు మీ గురించి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మీరు భూక బకాసురుడు అని చెప్పేసి చాలా చోట్ల కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి, ఇంత ఆస్తి ఎలా వచ్చింది, చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇన్ని వేల కోట్లు 100 కోట్ల ఆస్తి ఎట్లా వచ్చింది అని చెప్పేసి అంటారు. ఏంటి దాని సమాధానం? అసలు అది నిజంగా అందరిలో ఉన్నటువంటి డౌట్, ఇంత ఆస్తి ఎలా ఉంది అనేది అది చెప్పండి. అలాగే ఈ భూ బకాసురుడు అనే మాట ఎందుకు వచ్చింది అసలు? మంచి క్వశ్చన్ అడిగారు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన ఊరు మార్చుకుంటాడు, పేరు మార్చుకుంటాడు, అవసరమైతే ఇంకేమైనా మార్చుకుంటాడు. ఆయన గురించి
అంటే గతంలో ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నేను చాలా సహకరించిన, నేను తిరిగిన ఆర్థికంగా సహకరించిన. ఓకే అదే స్థాయిలో నాకు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆర్థిక సాయం చేసిండు, తిరిగి న్యాయం పడి. ఓకే కానీ ఒక దుర్బుద్ధితోటి నేను ఎమ్మెల్యేని కావాలి, ఆలేరులో ఎమ్మెల్యే కావాలి అనే దుర్బుద్ధి పుట్టినట్టుంది. అయితే అంటే సంతోషం, ప్రజలు ఎవరిని ఆస్వాదిస్తే, ఎవరు ప్రజలకు సేవలు అందిస్తే వాళ్ళకి ఇస్తారు. ఏ పార్టీ ప్రజలకు ఎక్కువ మేలు చేస్తే పార్టీకి ఇస్తారు, దాంట్లో తప్పు లేదు. కానీ గతంలో ఉన్నటువంటి మీరు అనే వ్యక్తికి ఇప్పుడున్న వ్యక్తికి చాలా తేడా. మీరు చూడండి, ఆయన చెప్పిన సోషల్ మీడియా ద్వారానే ఛాయ్ పైసలు అడిగినోడు 1000 కోట్లకు ఎదిగిండు. ఒకరిని అనేటప్పుడు ఒక కేళ్ళు నేను చూయిస్తే 4 ఏళ్ళు నీకే, ఒక కేళ్ళు అటు చూయిస్తే 4000 నీకు చూయిస్తాయి. నువ్వు నన్ను అంటున్నావు భూబకాసుడు అని, లక్షల కోట్లు 1000 కోట్లు అంటున్నావు. మరి ఛాయ్ పైసల కోసం ఫోన్పే అడిగినోనివి ఎన్ని లక్షల కోట్ల ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్ని 1000 కోట్ల ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకు ఇచ్చిన ఎమ్మెల్సీ ఎవరి భిక్ష? ఏ పార్టీ భిక్ష వల్ల నీకు ఎమ్మెల్సీ అయినావు? ఎవరి దయాదాక్షిణాలతో ఇలా ఎమ్మెల్సీ అయ్యి ఎక్కడైతే పుట్టి పెరిగినావో, ఏ పార్టీలో అయితే నీకు పదవి వచ్చిందో అదే పార్టీని తిట్టి, ఎవరైతే సహకరించినటువంటి వాళ్ళనే కులం పేట పెట్టి దూషిస్తూ ఉన్నావు. అది నీ అహంకారానికి నీకే కాలం సమాధానం చెప్తుంది. ఇలా రెడ్ల మీద కొట్లాడుతున్నావు, రెడ్లు ఓసీలు అంటున్నావు. మరి అదే రెడ్లు ఇలా ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, 3 జిల్లాలో ఉన్నటువంటి, అంటే నీకు బీసీలు వేసారు, ఎస్టీలు వేసారు, ఎస్సీలు వేసారు, ఓసీలు వేసారు, రెడ్లు కూడా వేసారు. కానీ ఎవరైనా నేను ఇది చేసినా, నేను ఇది చేస్తా, నా పార్టీకి సిద్ధాంతం ఇది, నేను ప్రజలకు మేలు చేస్తా, మా బీసీలకు రాజ్యాధికారం రావాలి అనడంలో తప్పులేదు. కొట్లాడు, బీసీలకు రాజ్యాధికారం తీసుకురా. కానీ కులం పేరు పెట్టి ఓసీలని, బ్రాహ్మణ్స్ను, వైశ్యాస్ను, రెడ్డీస్ని టార్గెట్ చేసి రావులు నాకు ఓటేయద్దు, రెడ్డిలు నాకు ఓటేయద్దు. ప్రజాస్వామ్యం అది? ఒక నాయకుడు మాట్లాడే మాటలేనా? ప్రజాస్వామ్యంలో మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్కడ ఉంటాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసి హక్కు ఇచ్చింది. కాబట్టి ఇవాళ సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా కాగలిగిన, అంటే ఆ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి హక్కులతోటి. కానీ ఇవాళ నువ్వు ఏ హక్కుతోటి నాకు ఓటేయద్దు అంటున్నావు? ఒక కులాన్ని దూషిస్తున్నావు. సరే దూషిస్తున్నావు, ఆ కులాలను నువ్వు తిడతా ఉన్నావు. నువ్వు మరి రెడ్ల మీద కొట్లాడటోనివి. మన రీసెంట్గా 5 కోట్లు పెట్టి భువనగిరిలో మీటింగ్ పెట్టిండు. నువ్వు రెడ్లతో కొట్లాడటోని వేడబెట్టాలి, ఖమ్మంలో కొట్టాలి. పోయి అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తిడతావు, తుమ్మల నాగేశ్వరరావుని తిడతావు, కోమటిరెడ్డి వెంకటని తిడతావు, ఉత్తమ్ కుమార్ని తిడతావు, రాజగోపాల్ని తిడతావు, చామలం కిరణ్ కుమార్ని తిడతావు, అనిల్ కుమార్ని తిడతావు, జగదీశ్వర రెడ్డిని, రఘువీర్ని తిడతావు, జయవీర్ని తిడతావు. మరి ఇదంతా వీళ్ళంతా సహకరిస్తాను. నువ్వు అత్యవసర మెజార్టీ 5000 గెలిచావు కదా. అందుకే మొన్న ఒక మీడియా వాళ్ళు అడిగితే చెప్పిన, నువ్వు వాపును చూసి బల్బ్ అనుకుంటున్నావు. దయచేసి నేను మీ మీడియా దగ్గర చెప్తున్నా, నువ్వు బీసీల ద్రోహివి. బీసీలు అడ్డం పెట్టుకొని నేను మీ మీడియా ముందు ఛాలెంజ్ చేస్తున్నా, ఆ స్వామివారి సాక్షిగా చెప్తున్నా, ఆయన పెద్ద బీసీల ద్రోహి. అతనితో ఉండే బీసీలు అంతా కట్ అయిపోతున్నారు. చాలా మంది వీడు పెద్ద మూర్ఖుడు, డబ్బు ఎక్కువైనా ఎక్కింది, అమెరికా పోయి చందాలు తెస్తున్నాడు, 5 కోట్లు పెట్టి మీటింగ్ పెట్టిండు, బీసీలని అనగదొక్కుతుందని చెప్పి అతనికి ఎవరైతే సహకరించి ఎమ్మెల్సీ కావడానికి ప్రయత్నం చేసిండో వాళ్ళే ఇలా అలా అనగదొక్కుతుంటే పక్కకు జరుగుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు 2029లో నీ పార్టీ అధికారం నువ్వు బీఫామ్లు ఇచ్చి చేస్తా అంటున్నావు. మరి రేపు మార్చిలో ఎమ్మెల్సీ ఖాళీ అవుతుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పార్టీ ద్వారా, నీ అహంకారం ద్వారా, నువ్వు సంపాదించిన డబ్బు ద్వారా ఎమ్మెల్సీలో డిపాజిట్ తెచ్చుకో. 2029 చూద్దు ఎమ్మెల్యే ఎలక్షన్లు, అప్పుడు ఎంపీ ఎలక్షన్లు, 7 మార్చి ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే దాంట్లో డిపాజిట్ తెచ్చుకోమని చెప్తాను, ఒక బీసీ బిడ్డగా. నువ్వు ఒక బీసీ బిడ్డవు, నేను అనద్దు. కానీ ఎంత దుర్మార్గుడు అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు. నేను తిరిగిన, బూతులు తిరిగిన, డబ్బులు ఇచ్చిన, మా యువతతోటి చేసిన, నల్గొండ ర్యాలీ పెడితే నల్గొండ రాత్రి పగలు పోయినా, గెలవగానే దుర్బుద్ధితోటి ఆలేరులో నా మీద ఆరోపణలు చేస్తే నేను పెద్దోడిని అవుతా అని చెప్పి, నాకు సంబంధం లేని కొలన్పేక భూమి, 7 ఎకరాల 20 గుంటల భూమి, జంగే యాదవ్ కాదమ్మా, కొలన్పేకకు సంబంధించి జంగే యాదవ్ అని చెప్పి గత మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి అది పంచాయతీ నడుస్తుంది, నాకు సంబంధం లేదు. అది 7 ఎకరాల 21 గుంట. దాని మీద నా బినామీల మీద రిజిస్ట్రేషన్ చేసిన, 150 ఫ్లాట్లు చేసుకున్నా నేను చేసే దుర్మార్గుడు ఒక ఎమ్మెల్సీ వదులున్నారు. అయ్యా నువ్వు ఒక ఎమ్మెల్సీవి, నువ్వు ఆరోపణ చేస్తే అందులో 5 పైసల మందమని నిజం ఉండాలి. నేను ఆ రోజు చెప్పినమ్మా, మీ భార్య బిడ్డలతోటి తడిబట్టతో స్నానం చేసి లక్ష్మీనరసింహ తనకి రా, నేను కూడా తడిబట్టలతో స్నానం చేస్తా. 5 పైసలు కనుక అందులో నా తప్పు ఉంటే, నా ప్రమేయం ఉంటే నేను రాజీనామా చేస్తాను. దానికి మళ్ళీ ఫోన్ చేసి నేను అడిగినా, నువ్వు ఎట్లా మాట్లాడినావు, ఆ సంబంధం లేదు నాకు ఆ భూమికి, అసలు అదేందో తెలియదు, అదే జంగేతోటి నువ్వు మళ్ళీ పిలుచుకొని మాట్లాడు అంటే,
అయిపోయింది దానికి ఎందుకన్నా, ఏదో పొరపడ్డది తప్పు అయింది అన్నాడు. దాని తర్వాత మళ్ళీ నేను తిరుపతి పోయి వచ్చిన తర్వాత ఇంటికి పోయి లడ్డు కూడా ఇచ్చేసిండు, తిరుపతి లడ్డు. నా కాన్షియస్ వాడు నా గెలుపులో ప్రచారం చేసిండు, తిరిగిండు, మంచి మనిషి కదా, అరే బీసీల తరపున కొట్లాడుతున్నా అనుకున్నా. కానీ వాని కడుపులో విషం మొత్తం కుళ్ళు, వాని కడుపు మొత్తం కుళ్ళు విషంతో నిండిపోయింది. ఒక అహంకారం. కాంగ్రెస్ పార్టీ నీకు ఎమ్మెల్సీ చేస్తే కాంగ్రెస్ పార్టీనే తొక్కేయాలి, కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారి ఆలోచన తెలంగాణ ఇంప్లిమెంట్ చేస్తుంటే అరే మా క్యాస్ట్ సెన్సెస్ని చింపేస్తావు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష కదా నీకు. నువ్వు మొగోను అయింటే నీకు అప్పుడే 2 సార్లు ఎమ్మెల్సీ గెలిచిటోను కదా, నీ ఇండివిజువల్గా ఉంటే. అప్పుడన్నా కేసీఆర్తో కొట్లాడుతుండు, కేసీఆర్ మీద గట్టి కొట్లాడుతుండని నమ్మి కొంతని కోట్లేసిరు. ఇప్పుడు నువ్వు గెలిపించిన పార్టీ, నీకు భిక్ష పెట్టిన పార్టీ, ఎమ్మెల్సీ ఇచ్చిన పార్టీనే తొక్కుకుంటా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, బీసీని తొక్కుంటా, ఒక్కొక్క బీసీని దూరం చేసుకుంటా. ఒక బీసీ బిడ్డ ఉమ్మడి నల్గొండలో ఎమ్మెల్యే గెలిస్తే అరే భూముల మీద నాకు అటాక్ చేస్తాడు. ఇప్పటి రమ్మంటున్న చర్చకు మీరు మీడియా తీసుకురండి, జంగే యాదవ్కి నెంబర్ ఇస్తా, ఇప్పుడు జంగే యాదవ్ పిలవండి. ఏదైతే 150 ఫ్లాట్లు రిజిస్టర్ చేసుకున్నారు, రాత్రికి రాత్రి 150 మంది 150 ఫ్లాట్ చేసుకుంటారు, వాళ్ళని పిలిచి ఎవడన్నా నాకు పరిచయం ఉన్నాడు. వాడు నాకు పరిచయం లేదు అసలు. జంగేని వచ్చి అన్న తప్పైందన్న, వాళ్ళు నాకు ఫైనాన్సర్ ఇస్తే ఫైనాన్సర్లు వాళ్ళకి చేసుకురు, కానీ అందులో మీకు సంబంధం లేదు, ఇది మీకు కాదు. మాజీ ఎమ్మెల్యే బొంగుడి సునీతా మహేందర్ రెడ్డి గారి భర్త మహేందర్ రెడ్డి గారు, ఆయనతో పోతే కూడా అప్పుడు పంచాయతీ తగలేదన్నా. నేను ఎవరితో అయితే ఫైనాన్స్ తీసుకున్నానో ఫైనాన్స్ వాడు నాకు చేయకుండా బయట వాళ్ళకి చేసిండు. అక్కడ జరిగిన తప్ప ఇలా మీ ప్రమేయం కానీ మీ లేదు. మీ మీద బురద వెళ్ళడానికి నిన్ను మేనేజ్ చేస్తే రేపు పొద్దున గెలవడానికి. అరే నన్ను మేనేజ్ వాడు చేస్తే కాదు, ప్రజలు చేయాలి. నా ఆలేరు అక్క చెల్లెలు, నా తల్లులు, నా అన్నదమ్ములు చేయాలి. ఆయన చేసేంత మంత్రం కాదు. ఆయన సోషల్ మీడియా ద్వారా ఎంత అయితే ఎదిగిండో అంత తొక్కేసి సోషల్ మీడియా కూడా. ఇలా లక్షల మంది చూసేది ఆయన అప్పుడు క్యూన్యూస్ ఉన్నప్పుడు. ఆ క్యూన్యూస్ కూడా వాళ్ళ అన్న తీసేసుకున్నాడు. అన్నం కూడా మోసం చేసాడు. సొంత అన్నదంలో మోసం చేసే దుర్మార్గుడు. కనీసం సొంత తల్లిదండ్రులు చూస్తున్నాను అనుకుంటున్నా. నేను ఇంటికి పోయినప్పుడల్లా తేన్మన్ గారి పేరు ఉద్ధరించగాని వాళ్ళ వాళ్ళ అమ్మ నాయన కలిసి వస్తా. వాళ్ళ బిడ్డ నువ్వు గెలవాలని చెప్పి నా కోసం ఆ ఊరు మొత్తం తిరిగి ప్రచారం చేసారు. ఒకదానికి పోతే ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయడానికి, ఒక చెక్ డ్యామ్ ఓపెన్ చేయబోతే ఆయన కూర్చొని వాళ్ళ నాన్న నేను కూర్చొని వైట్ వాటర్ కళ్ళు తాగిన మేము ఇద్దరం. ఇప్పటికీ అంత సన్నిహితంగా ఉంటాం మేము. ఆ కుటుంబాన్ని చూసుకున్నాడు, ఆ కాన్షియస్ ఏం చూస్తాడు, రాష్ట్రం ఏం చూస్తాడమ్మా. సొంత తల్లిదండ్రులు చూడనోడు, సొంత అన్నం చూడనోడు, సొంతంగా ఎమ్మెల్సీ కావడానికి ప్రయత్నం చేసిన దగ్గరలు హరిశంకర్ అని ఒక ఆయన, నిన్నమొన్న ఒక ఆయన జంగయ్యని ఫోన్ చేస్తున్నాడు, ఇంకో ఆయన ఫోన్ చేసి అన్నా మేము అన్ను చూసి మోసపోయినమే. పెద్ద అహంకారం పెరిగిపోయింది. ఛాయపాయలోడు ఇలా కోట్ల కొద్ది డబ్బులు సంపాదించిండు అంటే నేను చెప్పు. ఆయన గురించి మాట్లాడకూడయ్యా. వార్డు నెంబర్కి ఎక్కువ, దీనికి తక్కువ. ఏదో ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. ఆయనకు అంత దమ్ము ఉంటే, అంత ధైర్యం ఉంటే, నిజంగా ఆయన పార్టీని నడపాలనుకుంటే డబ్బుల కోసం, చందాల కోసం ఒక పార్టీ పెట్టుకోండమ్మా. మళ్ళీ ఏదో ఒక రోజు మా రేవంత్ తనకు వచ్చి కాలేలు పట్టుకొని పార్టీని విలీనం చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. మీరు చూడండి. లేకపోతే బీజేపీల దాంట్లోనా కొంత డబ్బులు తీసుకొని పార్టీ విలీనం చేస్తాడు తప్ప, పార్టీ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటాడు తప్ప అప్పుడున్న మా వ్యక్తి కాదు. ఇప్పుడు మారిండు. గతంలో కొంత పోరాట పట్టి ఉండే, కొంత అది ఉండే. అంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంతో ఒక ఎలివేట్ అయ్యిండు. ఏంటంటే బీసీలను ఏదో ఒదిగా పెడతా, బీసీలను అది పెడతా. ఇది మొత్తం చేసేది దొంగల సోపతి చేస్తాడు, బీసీలు అని అంటారు. మళ్ళీ వాడు భూ కబ్జాలు. ఇప్పుడు ఆయన తోటి ఉన్న వాళ్ళంతా చెప్తారు కదా, బీసీల భూమిలే కబ్జా చేస్తాడు, బీసీలనే మోసం చేస్తాడు. ఇక ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నేను మీ మీడియా ముందు ద్వారా చెప్తున్నా, ఆయన దమ్ము ధైర్యం ఉంటే రేపు ఎమ్మెల్సీ ఖచ్చితంగా నువ్వు నామినేషన్ వేయాల్సిందే, నీ సత్తా ఏందో తెలుసుకోవాల్సిందే. మీరు అసలు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మరి ఈరోజు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, సేమ్ టైం సామాన్య కుటుంబం నుంచి ఈరోజు మరి 100 కోట్ల ఆస్తికి వారసుడు అయ్యారు. ఎలా? అది అందరిలో ఉన్నటువంటి డౌట్. ఏ రకంగా మీరు ఈ స్థాయికి ఎదిగారు, అటు పదవి పరంగా కావచ్చు, ఇటు ఫైనాన్షియల్గా కావచ్చు? ఒక్కటి చెప్తామా మీ మీడియా ద్వారా. నేను 2023లో పోటీ చేసేటప్పుడు నా అఫిడవిట్ చూడండి, 2023 తర్వాత ఇప్పుడు నా ఆస్తులు చూడండి, ఏమైనా పెరిగినాయా, ఏమైనా ఉన్నాయా. నేను 1991లోనే మా ఊళ్ళో పాల సెంటర్ చైర్మన్, 33 సంవత్సరాలు యునానిమస్గా చైర్మన్, 2006 నుంచి 2013 వరకు సర్పంచ్, 2013 నుంచి 2018 వరకు ఎంపీటీసీ, 2013 నుంచి 2023 వరకు నేను గెలిచేంత వరకు మండల పార్టీ ఆల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఇప్పుడు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. మా పార్టీ మా అధిష్టానం గుర్తించి నన్ను ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా కూడా చేసింది. అంటే అంచెలంచెలుగా కింది గ్రౌండ్ స్థాయి నుంచి వ్యవసాయం చేసి అన్ని ఆటో నడిపిన, ట్రాక్టర్ నడిపిన, నా పొలం నేనే దున్నుకునేది. పశువులను కట్టి నాగలు దున్నమ్మా. పశువులు ఆ పాత ఫోటో, అప్పుడు సెల్ ఫోన్ లేవు, అప్పుడు ఇది లేవు. వ్యవసాయం చేసిన 15-20 ఎకరాలు నాటుపెట్టి
రైతులలో కూడా ఆదర్శ రైతు అనే పేరు తెచ్చుకున్నా. ఓకే. అంటే కష్టపడి బతికిన. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత రేట్లు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన, ఓకే. 4 రాళ్ళు సంపాదించిన. నా టీం ఉంది, మాకు 5-6 కూడా టీం ఉంది, 4-5 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా పెట్టినాం. ఇప్పుడు చూయిస్తూ దుర్మార్గులు అంటారు నువ్వు అవిటి వీటిలో చూపించలేదు, నీకు ఇంకా 100 ఎకరాలు కానొస్తుంది, 200 ఎకరాలు కానొస్తుంది. అరే మా కంపెనీకి పాన్ కార్డు ఉంటుంది, మా అవిడివిట్లో మా పాన్ కార్డు నెంబర్ పెడతాం, ప్రతి ఎకరం రాయాల్సిన అవసరం లేదు అని చెప్పినాం. నా మీద ఎంతో అంటే సర్పంచ్ స్థాయిడు, ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్యే నుంచి విప్ అయిండు, విప్ నుంచి ఓ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డ ఇంత స్థాయికి వచ్చినని మళ్ళా ఓసీలు కాదమ్మా బీసీలే దుష్ప్రచారం. అందుకే అంటారు చూడు, తెలంగాణ కప్పలు ఆంధ్ర కప్పలు, తెలంగాణ కప్పలకు మూత పెట్టరు, ఆంధ్ర కప్పలకు మూత పెడతారు. ఎందుకంటే తెలంగాణ కప్పలు ఒక్కొక్కటి కాలు పట్టి గుంజుకుంటానట్టు నన్ను రెడ్డిలు గౌరవిస్తారు, ఓసీలు గౌరవిస్తారు. ఇప్పుడే మా బ్రాహ్మణ మా పెద్ద ఆయన పంతులు గారు వచ్చి ఆశీర్వాదం ఇచ్చింది. ఇప్పుడే గుట్టల బ్రాహ్మణ్స్ అమ్మ ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి వేయరు, బీర్లైలేకేస్తారు, వైశ్యాసు బీర్లైలేకేస్తారు. రెడ్డి అక్కడ సుందరమహేందర్ రెడ్డి అయినా నాకే రెడ్డి చేసిరు. అంటే నేను అందరికీ ఒక సేవకుడిగా అందరికీ అన్నదమ్ములకి కలిసి ఉంటా కాబట్టి కులాలకు అతీతంగా నాకు ఓట్లేస్తారు తల్లి. అది ఇది కూడా ఉందండి. ఏంటంటే అందరూ నేను పేదవాళ్ళకి తర్వాత తక్కువ కులాల వాళ్ళతో ఉంటాను అని అంటారు, కానీ పక్కన మీరు మొత్తం పదవులు ఇచ్చినా మీ పక్కన పెట్టుకున్న అందరినీ కూడా అగ్ర కులాల వాళ్ళని పెట్టుకుంటారు అని చెప్పేసి మీ మీద అది కూడా ఉంది. అట్లెందుకు పార్టీ కష్టపడలోకి ఇచ్చిన తల్లి. ఇలా పిఎస్సి చైర్మన్లు ఇచ్చిన. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 912 పిఎస్సి చైర్మన్లు ఉంటారు. ఓకే. దీని ఒక్కడే మీకోసం మంచిగా చూడండి, 912కు ఉన్నటువంటి 33 జిల్లాలో ఆడొకటి ఇచ్చిర్రు పిఎస్సి చైర్మన్లు నామినేట్ చేసిర్రు ఇప్పుడు. కానీ ఆలేరు కాన్స్టిట్యూన్సీకి బీగ్లేలేక మాత్రం మా తండ్రి సమానులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 8కి 8 ఇచ్చింది నాకు. అందుకే మీరు అంటారు తెలంగాణలో ఆలేరు నెంబర్ 1 ఎందుకు వస్తుంది? నీళ్లలో నెంబర్ 1 అయింది, ఇందిరా మిల్లలో నెంబర్ 1 అయింది, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చట్లో నెంబర్ 1 అయింది. ఇలా సర్ ప్రోగ్రామ్ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అమ్మ 98.02 తెలంగాణలో ఆలేరు నెంబర్ 1. 33 జిల్లాలలో యాదాద్రి భువనగిరి జిల్లా నెంబర్ 1. అంటే ఆలేరు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇలా తెలంగాణలో ఆలేరు గుర్తింపు తెస్తున్నా. జిల్లా అధ్యక్షుడిగా యాదాద్రి భువనగిరి జిల్లాకు పేరు తెస్తున్నా. అందుకే ఒక ముదిరాజు బిడ్డకి ఇచ్చిన 25 ఏళ్ళు 30 ఏళ్ళు పార్టీని పట్టుకొని పనిచేసిన ముదిరాజు బిడ్డ బొమ్మల రామారావు సింగిత్ మల్లేష్. ఇలా ఒక ఎస్టీ బిడ్డకి ఇచ్చిన శంకర్ నాయక్ తుర్కపల్లి మండల్. రాజాపేట మండల్ ఒక గౌడ్ అన్నకి ఇచ్చిన మహేందర్ గౌడ్. ఆలేరు రెడ్డి ఉపేందర్ రెడ్డి అని చెప్పి సీనియర్ నాయకుడు గత 40-50 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్నాడు, పదవి రాకపోతే ఆయనకి ఇచ్చిన. మూటకొండూరు ఎంబీసీ రజక బిడ్డకి ఇచ్చిన నిమ్మాని సుబ్రహ్మణ్యం. గుండాల అండెం సంజీవ్ రెడ్డి నాకంటే ముందు ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి, పరిస్థితుల ప్రభావం వల్ల ఆయనకు అవకాశం రాలే, ఆయనకి ఇచ్చిన. ఆత్మకూరు యాస లక్ష్మారెడ్డి 40 సంవత్సరాలు పార్టీకి పనిచేసిండు. యాదరుట్ట మాజీ ఎంపీపీ కుర్మ సమాజం సంబంధించిన చీర శ్రీశైలంకి ఇచ్చిన. ఎక్కడ సామాజిక న్యాయం పాటించలే? నేను సామాజిక న్యాయం పాటించిన. అప్పుడు వాళ్ళంతా ఒకటే కులానికి అగ్రకుర్ణాలకు ఇచ్చారు, కానీ ఇలా అగ్రకుర్ణాలతో పాటు బీసీలకు 4 సీట్లు ఇచ్చిన, ఎస్టీకి ఇచ్చిన, ఓ ఎంబీసీ బిడ్డకి ఇచ్చిన. ప్రజాభవన్లో 10 ఏళ్ళు కేసీఆర్ కూర్చున్న కుర్చీలో, ప్రజాభవన్లో 10 ఏళ్ళు దొరగా కూర్చున్న కుర్చీలో, కేసీఆర్ కూర్చున్న కుర్చీలో మా రేవంత్ అన్న సామాజిక న్యాయంతో ఒక దళిత బిడ్డను బట్టి విక్రమార్క నా కుర్చీలో కూర్చోబెట్టిండు. ఇది సామాజిక న్యాయం. వంగపల్లి పిఎస్ సెంటర్లో ఒక్క నిమిషం ఇది అయిపోయినాక ఈ కంక్లూడ్ కానీ ఇది కంక్లూడ్ అని లేదు మళ్ళీ చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక దొర ప్రజాభవన్లో 10 ఏళ్ళు కూర్చున్న కుర్చీలో మా రేవంత్ అన్న ఒక దళిత బిడ్డను ఒక ఉప ముఖ్యమంత్రి నా సీట్లో కూర్చోబెట్టిండు. 10 ఏళ్ళు కూర్చున్న కుర్చీలో రేవంత్ అన్న కూర్చోలే, ఒక దళిత బిడ్డ నా కుర్చీలో కూర్చోబెట్టిండు. అదే పని మా రేవంత్ అన్న ఆదర్శంగా తీసుకొని 30 సంవత్సరాలు ఏదైతే వంగపల్లి పిఎస్సి దాంట్లో మహేందర్ రెడ్డి కూర్చున్న కుర్చీలో ఒక ఎంబీసీ బిడ్డను కూర్చోబెట్టిన. ఇది ప్రజాపాలన, ఇది సామాజిక న్యాయం. కానీ మీరు అంటున్నట్టు కాదు, బయట అందరూనేమో ఆయనకి సెంటిమెంట్, సీఎం గారికి ఇక్కడ కూర్చుంటే పదవి పోతుందనే భయంతో బట్టి గారికి ఇచ్చారు. అది ఆయన కావాలని అక్కడికి రాలేదని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉంటారు చాలా. వాళ్ళ లెక్క దొరల పాలన చేస్తే పోయి అలా కూర్చును. ఆయన ఎంపీ కాకముందుకున్న ఇల్లు, ఆయన పీసీసీ కాకముందుకున్న ఇల్లు, ఆ ఇంటి నుంచే ఆయన వ్యవహారం నడుపుతున్నాడు. ఆయనకు దొరల గడిలనో లేకపోతే ఫామ్ హౌస్లో గడిపే అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక విజన్ 2009 చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి అయితా అని చెప్పి. 2009కి 2023కి ఎంత గ్యాప్ అమ్మా? 14 సంవత్సరాల గ్యాపా లేదా? 14 సంవత్సరాల ముందు ఎవరైనా ఒక ఎమ్మెల్యేగా, అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి నేను ఒకసారి ముఖ్యమంత్రి అయితా అన్నాడు, అయి తీరిండా లేదా? అందుకే విజన్ ఉన్న నాయకుడు, సామాజిక న్యాయం. రాహుల్ గాంధీ గారు మేమెంతో మాకంతా అనే నిదానం తీసుకుంటూ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తుంటారు మా గౌరవ ముఖ్యమంత్రి.
ఇవాళ విప్లిస్తే కూడా ఒక ఓసీకి ఒక గిరిజన బిడ్డకి ఇచ్చిండు, లంబాడ బిడ్డకి ఇచ్చిండు, దళితునికి ఇచ్చిండు, ఇలా బి లైలేకి ఇచ్చిండు, ఆది శ్రీనివాస్కి ఇచ్చిండు. ఇది సామాజిక న్యాయం. అందుకే మా ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో పనిచేస్తుండు. తప్పకుండా 2034లో భారీ మెజార్టీతో మళ్ళీ మా 34 దాకా మా ప్రభుత్వం ఉంటుంది. మీ ఏరియాలో అంటే మీ నియోజకవర్గంలో చల్లూరు గ్రామంలో 322 సర్వే నెంబర్, ఆ సర్వే నెంబర్లో భూమిని మీరు కబ్జా పెట్టారు అని చెప్పేసి విమర్శిస్తున్నారు కొంతమంది. వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు? 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారం ఉంది కదా, కబ్జా పెడితే ఎందుకు మరి తీయలే? మీ ముఖ్యమంత్రి, మీ ఎమ్మెల్యే, మీ మంత్రి, అప్పుడు మీ అధీనంలో ఎంఆర్ఓ కానీ, తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ పనిచేస్తారు కదా. ఇప్పటికీ బురదలు తప్ప ఇప్పుడు నిరూపించమని రాదు. 320లో వ్యాపారం చేస్తా తల్లి. ఇప్పటికీ అందులో నాకు భూములు ఉన్నాయి. మాసాయిపేటలో భూములు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడైనా భూములు కొంటాం అమ్ముతాము. గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా రిజిస్టర్ అవుతుందిరా నాకు అర్థం కాదు. కానీ వాళ్ళు బుద్ధుని మాట్లాడతారు, బుద్ధి లేకుండా మాట్లాడతారు. ఉట్టిన బురద తలితే ఏదో బట్టగాల్చి మీదేసి ఇంత మషాడుతా అన్నట్టుగా వాళ్ళు చేస్తారు. ఇప్పటికి మీకు ధైర్యం ఉంటే చర్చకు రండి. 1 ఎకరం ఉన్న ఒక గుంట నేను తప్పుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నేను దేనికైనా బాధ్యత మీ మీడియా ముందు చెప్తున్నా. ఈ రోజు వరకు నా మీద నిజంగా ఎవరైనా ఆరోపణలు చేసేవాళ్ళు మీడియా సాక్షిగా చర్చలకు రమ్మనండి, పేపర్ తీసుకొని రమ్మనండి. నేను 1 ఎకరం కానీ గుంట కానీ తప్పు చేస్తే నా రాజీనామా లెటర్ మా స్పీకర్కి ఇస్తాను. మీరు అక్కడ క్రషర్స్ కూడా నడిపిస్తారు, బిజినెస్ కూడా ఇల్లీగల్గా క్రషర్స్ నడుస్తాయి అంటున్నారు. అంటే వాళ్ళకి ఎటు చంపక నాకు వస్తున్న పేరుకు అరే గీ వయసులో ఇంత ఎదిగిపోయిండు, ఈయనకు అడ్డు లేదని చెప్పి దుర్మార్గంగా ఇదే ఇప్పుడన్నా బీసీ ద్రోహి వాళ్ళతోటి కలిపి వాళ్ళతోటి వీళ్ళతోటి కొంతమంది ఎట్లుంటే తల్లి ఓడిపోయిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంకో ఎమ్మెల్యే, వీళ్ళంతా ఒక బీసీ బిడ్డ మీద ఏదో యుద్ధం ప్రకటించాలని చూస్తున్నారు. కానీ నాకు ప్రజల బలం ఉంది, వాళ్ళకు డబ్బు బలం ఉంటే నాకు ప్రజాబలం ఉంది. ఇంతమంది వ్యతిరేకత చేసిన 50,000 మెజార్టీతో బీర్లేలే గెలిచిందంటే ప్రజల మనిషి, ప్రజల దీవెన, ప్రజల ఆశీర్వాదం తల్లి. నేను ఒక మాట అంటే మీరు క్రషర్లు అడిగినందుకు, దేశంలో ఎన్నో క్రషర్లు ఉన్నాయి. ఇదే బీసీల ద్రోహి ఒక అతనితోటి ఆయన మా మిత్రుడే నాకు గెలుపుకు సహకరించిండు. తొలి వెలుగు రగని నాకు దగ్గర మిత్రుడు, బీసీల కోసం మంచి వక్త, బీసీల గురించి బాగా మాట్లాడతాడు. రఘును కూడా ట్రాప్ పట్టించండి ఈ దుర్మార్గుడు. 2020లో స్టార్ట్ అయిన క్రషరు 2025 దాకా వాళ్ళే నడుపుకురమ్మా. నారాయణరావు అని చల్లూరు భూమిలో క్రషర్ పెట్టిండు. ఆయనకు అక్కడ 300 ఎకరాలు ఉండే, దాంట్లో రాయి కుట్టడానికి దానికి కొంత వ్యాపారం కోసం క్రషర్ 2020లో పెట్టిండు. 2027 నుంచి 24 దాకా అంటే డిసెంబర్ 23 దాకా వాళ్ళ ప్రభుత్వమే కదా. మరి 4 ఏళ్ళు క్రషర్ నడుస్తేనేమో అది అప్పుడు సక్రమైంది. 2024 తర్వాత 25లో నారాయణరావు చనిపోయి వాళ్ళ సతీమణి శ్రీదేవి గారు లీజ్కి ఇచ్చిర్రు, మా ఫ్రెండ్కి లీజ్కి ఇచ్చిర్రు. దాన్ని వాళ్ళ ఆర్థిక లావాదేవీలతోటి వాళ్ళకి పడనోళ్ళు వాళ్ళకి ఇచ్చేది ఉందని క్రషర్ అని పెట్టి తప్ప 20లో పర్మిషన్ వచ్చి 24 దాకా మీ గవర్నమెంట్లో నడిచి 25 నారాయణరావు చనిపోయేదాకా అప్పుడేమో సక్రమైన క్రషరు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు లీజ్కి ఇచ్చిన వాళ్ళు తీసుకున్నాక అక్రమం ఎట్లయింది? నేను వచ్చినాక కొత్త క్రషర్ పెడితే క్రషర్ నడిపినట్లు లెక్క. నెలకి 7 కోట్లట, సంవత్సరానికి 70 కోట్లట. అసలు మీరు 4 తాటిమట్ట 1000 క్రషర్లు ఆ కాన్స్టిట్యున్సీలో 30-40 క్రషర్లు ఉన్నాయి. మరి అందరు క్రషర్లు పెట్టుకుంటారు ఇక నెలకి 7 కోట్లు అంటే. అసలు ఎల్లక చాలా క్రషర్లు మూసేస్తుంది తల్లి, క్రషర్ ఇళ్ళకి మూసేస్తున్నారు. అంటే వాళ్ళు నా ఎదుగుదలను నన్ను ఆర్థికంగా కోరుకుంటున్నారు. మీ నోట్ సెలవుతో అట్నే ఉండని, అట్లే నేను ప్రజలకు సేవ చేసుకుంటూ పోతా, మీరు గట్నే నా మీద బురద తలుకుంటూ పోర్రి. మీరు బురద తల్లినంత మాత్రాన నాకేం బురద అంటది. మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీనే పడుతుంది. కాబట్టి మీ బెదిరింపులకో లేకపోతే మీ బ్లాక్ మెయిల్కో అంటే వాళ్ళు ఏంటంటే తల్లి మీరు ఆలోచన, నేను ఏమంటున్నా అంటే పెద్దలు సామెత అంటారు కదా, నేను ఆకాశం కాదు నేల కాదు ప్రజల మనిషిని, ప్రజల సేవకుని. అంటే నాకేమో సామెతలు ఎక్కువ రావురా, చాలా మంది సామెతలు వస్తాయి. అంటే ఇప్పుడు నిన్ను నిందిస్తే అది నీకే ఉల్టా పడుతుంది. అల్లాక చెప్పాను చూడు, నువ్వు తప్పు అని నీకు చూయిస్తే ఈ 4 ఏళ్ళు నీకు తప్పు అని చూయిస్తున్నాయి. అది చెప్పడానికి ఆకాశం మీద ఉమ్మేస్తే వారి మీద పడ్డని చెప్పాను. అందుకే ఈ దుర్మార్గులంతా నా ఎదుగుదలను చూసి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తల్లి ఒకటి 119 కాన్స్టిట్యూన్సీలు నేను గర్వంగా చెప్తా. 119 కాన్స్టిట్యూన్సీలలో ఒక బీసీ బిడ్డగా నేను ప్రతినిత్యం ఆలేరు ప్రజల మధ్య ఉంటా. ప్రతినిత్యం జిల్లాకు సేవలు చేస్తున్నా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా పార్టీకి సేవలు అందిస్తున్నా. ప్రభుత్వం ఉన్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తున్నా. ఆలేరు ప్రజలు నన్ను ఆస్వాదించారు కాబట్టి వాళ్ళకి సేవ చేయాలని పల్లె నిద్రలు, మార్నింగ్ వాకు, అంతెందుకమ్మా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేయని పనులు ఇలా గంధమల్ల కట్టిస్తున్నా. ఇలా వాసల మరికి వాళ్ళు మొత్తం వల్లకాడు చేసే ఇందిరమ్మలు కట్టిస్తున్నా. మూటకొండూరు వట్టూరు గ్రామంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కానప్పుడు ఆయన ఊర్లో పల్లె నిద్ర చేసి రాత్రి బస చేసి వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాని, ఆ ఇంట్లో ఉద్యోగం పెట్టిస్తాని, వాళ్ళు తిన్న మూలుగలు తిని కనీసం అధికారం వచ్చినాక 10 ఏళ్ళు ఆ ఊరును మర్చిపోయింది తల్లి. ఆ ఊరుకు నేను పోయి పల్లె నిద్ర చేసి రాత్రి అక్కడ పడుకొని వాళ్ళ ఇంట్లో పప్పనం తిని
పొద్దున వాళ్ళకి ఇల్లు ముగ్గు పోసి ఇలా 50 ఇల్లు కట్టిస్తున్నా అక్కడ వట్టూరులో. అంటే ప్రజలకు చేరువవుతున్నా అని చెప్పి ఇక ఇప్పుడే ఆశించే మాజీ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, దుర్మార్గులు వీళ్ళంతా ఒక గుంపు కట్టి నా మీదకి యుద్ధానికి ప్రకటించారు. కానీ ఎంతమంది గుంపు కట్టింది? నాకు ప్రజాబలం ఉంది, ప్రజల ఆదరణ ఉంది, ప్రజల సేవకునిగా గుర్తింపు ఉంది. నీళ్ళైలయా, ఇండ్లైలయా, బీర్లైలయా, మా బిడ్డ, మా కొడుకు, మా తమ్ముడు, ఈ జాల దత్తాలు ఇంతకన్నా ఆస్తులు ఏం కావాలి? మీ నియోజకవర్గంలో ఇసుక దందా, భూదందా ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. వాళ్ళు చేసే వాళ్ళని ఎప్పుడన్నా అధికారులు ఆపితే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసేస్తారు. ఎమ్మెల్యే గారి ఫోన్కి భయపడిపోయి అధికారులు కూడా చూసి చూడనట్టు పోతున్నారు అని అంటున్నారు. ఎందుకు అంతగా మా దగ్గర ఇసుకే లేదు తల్లి, మా తన ఇసుక రీచ్లే లేవు, ఇసుకే లేదు. కాకపోతే ఈ మధ్యలో మేము గంధమల నింపి వాగులుతాం కాబట్టి కొంత ఇసుక వస్తుంటుంది. అది ఇందిరం ఇళ్ళ కోసమో లేకపోతే అక్కడ ఇండ్లు కట్టుకోవడం కోసమో చిన్న చిన్న ట్రాక్టర్లు, ట్రాలీలు కొట్టుకుంటా ఉంటారు. నేను కూడా అధికారులకు, కలెక్టర్ చెప్పినా, ఆర్డీఓకి చెప్పినా, ఎంఆర్ఓలకు కూడా పర్మిషన్ తోటి మీరు కొట్టుకుంటారు చేయండి. అది కూడా ఇందిరం ఇళ్ళకే పర్మిషన్ ఇవ్వండి, అమ్మడానికి మాత్రం ఎక్కడ పర్మిషన్ ఇవ్వద్దని చెప్పినాం. దాన్ని కూడా చిల్లర మల్ల రాజకీయాలు చేస్తుంది తప్ప ఆలయ నియోజకవర్గంలో మీరు సర్వే పెట్టండి, ఎక్కడ ఇసుక రీచ్లు లేవు, ఇసుక దంద లేదు. ఏమనంటే క్రషర్ దందా అని, ఏమనంటే ఇసుక దందా అని, అంత భూదందా. అరే మీరు ప్రజలతో ఉండరు, ప్రజల మన్నలు పొందరు. ఇలా మొన్న సర్పంచ్ ఎలక్షన్ గెలిస్తే తల్లి, ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు, ఎవరైతే మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పిన 5-10 పేర్లలో వాళ్ళంతా ఓడిపోయారమ్మా. సొంత ఊర్లో ఓడిపోయిన నువ్వు రేపు నువ్వు ప్రజలంటే ఎట్లా గెలుస్తావు నాయన? నాకు అర్థం కాదు. కానీ పార్టీకి ద్రోహం చేసి పార్టీ పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఇలా బీర్లైలే నువ్వు తొక్కాలని చూస్తే మీరు ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడు. బాల్ ఎంత గట్టి కొడితే అంత పైకి ఎగరదురా. నేను బాలసంటోని, మీరు ఎంత బండ కొట్టాలంటే అంత పైకి లేస్తా. మీరు ఇట్నే నా మీద విమర్శలు చేసుకుంటూ పోరి, దీన్ని ప్రజలు గమనిస్తారు. వచ్చే ఎలక్షన్లో కనీసం మీకు డిపాజిట్ కూడా రావు. ఆలేరు ప్రజల సేవకుడు, ఆలేరు ప్రజల బిడ్డ భారీ మెజార్టీతోటి మొన్న 50 వచ్చింది, 75,000 మెజార్టీతోటి మళ్ళొకసారి బిర్లా ఐలయ, నీళ్ళైలయ, ఇండ్లైలయ భారీ మెజార్టీ గెలుస్తుండు. ఇలా రికార్డ్ చేసి పెట్టుర్రి. నాకు ఆలేరులో ఎవ్వరు పోటీ కాదు. 5 తిరుగుతున్నాడు, తూర్పు నుంచి వస్తున్నాడు, పడవ నుంచి వస్తున్నాడు, ఉత్తరం నుంచి వస్తుంది, దక్షిణ నుంచి వస్తున్నాడు. వాళ్ళే కొట్లాడుతున్నారు. నిన్న రికార్డ్స్ కూడా వచ్చినాయి. వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళే, ఏ వీడు నాకు ఇవ్వలేదు ఈయనంటుండు, నేను ఆయన చేసిన ఆయన అంటుండు. అసలు ఎవరికి చేసేది తెత్తలేదు. వాళ్ళ ఇప్పుడు కొట్లాడుకుంటారు. మీరు ఏమన్నా కొట్లాడరు, మీ పార్టీ మీకు, మీ స్వేచ్ఛ నీకు. నేను ఇంకో పార్టీని దూషించడం గాను, ఇంకోరిని పగోని కూడా ప్రేమిస్తా, శత్రువు కూడా ప్రేమిస్తా, ప్రతిపక్షాలను ప్రేమిస్తా. ఇంత హరీష్ రావుని మేము అంటామా? ఇంత కేటీఆర్ను మీడియా ద్వారా అంటనా? మళ్ళీ అసెంబ్లీలో కూర్చుంటాం, ఒక తాను భోజనం చేస్తాం. అన్నాన్ని నేను గౌరవం పోయి మందలిస్తా, హరీష్ రావు పోయి నమస్తే పెట్టొస్తా. అంటే గౌరవం ముఖ్యం. ప్రజా జీవితంలో పార్టీలు ఉంటాయి, పార్టీలు పోతాయి, అధికారం ఉంటుంది, అధికారం పోతుంది, ప్రజలు అధికారం ఇస్తే అధికారం ఉంటుంది. కానీ ఒక వ్యక్తిగా వ్యక్తిత్వం ముఖ్యం, గౌరవం అనేది ఇచ్చిపుచ్చు ముఖ్యం. మీడియా ముందు మా పార్టీ పరంగా మా పార్టీని అంటే నేను దాన్ని అపోజ్ చేస్తా, నిజాన్ని నిర్భయంగా చెప్తా. కానీ వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నేను హరీష్ రావును గౌరవిస్తాను. బాంబుల కంపెనీ జయరాం రెడ్డి గారు అక్రమంగా వెంచర్స్ వేస్తుంటే మీరు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంతగానో? మేము వచ్చిన తర్వాత ఏ ఒక్క వెంచర్ కాలేదు, ఏ ఒక్క బాంబుల ఫ్యాక్టరీ రాలేరా. నేను ఎమ్మెల్యే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు గత 20 ఏళ్ళుగా వాళ్ళకి ఇండస్ట్రీలు ఉన్నాయి, వాళ్ళు గత 20 ఏళ్ళుగా అక్కడ భూములు కొనుక్కురు, వ్యాపారం చేసిర్రు. నేను వచ్చినాక ఒక్క వెంచర్ కొత్తది కాలే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం వెళ్ళేది తల్లి. మరి దాని పరంగా ఏమన్నా ముఖ్యమంత్రి గారికి మీరు సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారా? ఏదైనా ఎవరైనా ప్రభుత్వ భూమిని ఈంచు గుంజుకున్నా ఊరికే ముచ్చట్లేదు. ఒక్క తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోలే. బెంగళూరు అంత పెద్ద బెంగళూరు మంచి వ్యాపారం ఉంది, బెంగళూరు పడిపోయింది, దుబాయ్ పడిపోయింది, ప్రపంచ మాధ్యమం ఏర్పడ్డది, ఐటీ కొంత కుబేలైంది, ఏఐ వచ్చిన తర్వాత కొంత ఉద్యోగాలు పోయినాయి. గతంలో ఐటీలో పనిచేసే పిల్లలకు నెలకు 4-5 లక్షలు వస్తే 1 లక్ష, నెలకు 1 లక్ష ఇన్స్టాల్మెంట్లో ప్లాట్లు కొనేది. కొంత వ్యాపారం ఉన్నప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ల మీద పెట్టేది. ఆర్థిక మాధ్యమం ఏర్పడ్డది కాబట్టి ఒక తెలంగాణ కాదు, ఆంధ్ర చూడండి, ఇంకా వేరే రాష్ట్రాలు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాధ్యమం వచ్చింది కాబట్టి రిలేషన్ పడిపోయింది. కాంగ్రెస్ వచ్చాక రిలేషన్ పడిపోయిందని దుర్మార్గులు అంటారు. కానీ మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన 2023 డిసెంబర్ 7 తారీఖు వచ్చింది. కానీ 2022లోనే రియల్ ఎస్టేట్ పడిపోయింది. దీన్ని చూడండి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ 4th సీట్ కానీ, హైదరాబాద్ డెవలప్ చేయడం కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ హైదరాబాద్లో కంపెనీలన్నీ అవతలు ఉండాలి, ఒక 3 జోన్లుగా విభజించి తెలంగాణను భారతదేశానికి రోడ్ మోడల్గా ఇలా తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడగా చూస్తున్నాడు. గతంలో వాళ్ళు జల్సాల కోసం, ఇదే కేటీఆర్ వాళ్ళంతా జల్సాల కోసం పోతే మా ముఖ్యమంత్రి నిధుల కోసం పోయి దావూద్ లాంటి దేశాలకు, అక్కడ బయట దేశాలకు పోయి నిధులు తెస్తున్నాడు. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ కాంగ్రెస్ వచ్చాం కాదు, కాంగ్రెస్ రాకముందుకే రియల్ ఎస్టేట్ కొంత కుదేలైంది. దానికి ఆర్థిక మాధ్యం కారణం.
రైట్. మీ భార్య బీర్ల అనిత గారి పేరు మీద ట్రస్ట్ ఉంది, చాలా మందికి దానివల్ల దాంతో సాయం చేస్తారు అని విన్నాం. ఆమెను కూడా ఏమన్నా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన? అంటే నేను 2018లోనే ట్రస్ట్ పెట్టినాం. ఆ ట్రస్ట్లో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. 9 ఫ్రెండ్స్ తోటి నాకు 9 సంఖ్య కలిసి వస్తుంది. అందుకే 9 తోటి ట్రస్ట్ పెట్టి తలా కొంత వేసి ఎక్కడైనా అంబులెన్స్ కానీ ఎవరన్నా పేదోళ్ళు చనిపోతే 10th డేకు బియ్యం కానీ, లేకపోతే వాళ్ళకి 5,000 సాయం కానీ, ఆడపిల్ల పెళ్ళైతే ఒక 5,000 సాయం కానీ ఇచ్చేది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఒక పోస్ట్ ఉంది కాబట్టి దానికి నా తర్వాత చైర్పర్సన్గా మా మిస్సెస్ పెట్టడం జరిగింది. వాళ్ళు కొంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. డీలిమిటేషన్ అయ్యి మహిళా బిల్లు వస్తే తప్పకుండా వస్తుంది. మొన్న కూడా ఇంటర్వ్యూ మా మిత్రుడు అడిగిండు, నీ రాజకీయ వారసుడు అన్నారు. మా మిస్సెస్ వారసుడు రాదు కదా. మహిళా బిల్లు వస్తే ఆమెకు అవకాశం వస్తే చేయిస్తా, లేకపోతే నా రాజకీయ వారసుడు నా బిడ్డ. ఎంబీబీఎస్ పూర్తి అయింది, పీజీ ప్రిపేర్ అవుతుంది, డాక్టర్ అవుతుంది, హాస్పిటల్ కట్టి ఆ సేవలు చేయిస్తా, రాజకీయాలు కూడా నా బిడ్డను తీస్తా. ఇంట్రెస్ట్ ఉందా రాజకీయాల్లో? తప్పకుండా. నాకంటే అగ్రెసివ్గా ఉంటుంది. నాకు రోజు రాజకీయాలు సూచనలు సలహాలు ఇస్తుంది. డాడీ ఇట్లా చేయాలి, పేదవాళ్ళకి ఇట్లా చేయాలని బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. ఓకే. మీ నియోజకవర్గంలో యువత హైదరాబాద్కి దగ్గరగా ఉండటం వల్ల రకరకాలైనటువంటి గాంజా లాంటి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. వాళ్ళని కాస్త కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వినిపిస్తూ మీరేమంటారు? చాలా మా పోలీస్ మిత్రులు, మా డీసీపీ కానీ, మా యాదాద్రి ఎస్పీ కానీ, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు చాలా హార్డ్ వర్క్ చేసి గతంలో ఉన్నదానికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా తీసుకొచ్చారు. ఎక్కడెక్కడైనా కొంత దొంగతనంగా కానీ ఎక్కడైనా చాటుమార్జాతో కూడా ఈ మధ్యనే చాలా ఛేదించారు. తప్పకుండా దాని మీద ఉక్కుపాదం వేస్తాం. మన గౌరవ ముఖ్యమంత్రి దాని మీద ఈగల్ అనే సంస్థను పెట్టి పెద్ద ఎత్తున దాడులు చేయించి దానికి బాధ్యమైన కఠిన శిక్షిస్తున్నాం. మా ఆలయంలో ఇప్పటికీ 80% కట్టడి అయింది. ఇంకొక 10-15% ఏమన్నా జరిగితే కూడా దాన్ని కూడా తప్పకుండా ఉక్కుపాదం పెట్టి, ఎందుకంటే యువత సన్మార్గం నడవాలి, యువత కోసం కొంత ఉపాధి కూడా కల్పించాలని అక్కడ ఇండస్ట్రీలు కూడా పెట్టాలని చూస్తున్నాం. యువత ఆ మార్గంలో పోకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఫైనల్లీ ఒక్కటి చెప్పండి, నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ బీర్ల ఐలయ్య గారు ఎంత ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు? ఇందాక ఒకసారి చెప్పారు ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి చెప్పండి ఆలోచించి. తర్వాత ఎందుకంటే రికార్డ్ అవుతుంది, మీరు కూడా అన్నారు రికార్డ్ చేసుకోండి అని, అవుతుంది ఆల్రెడీ. సో ఎంత పర్సంటేజ్ ఓట్లతో ఈసారి గెలవబోతున్నారు? ఎన్ని వేల? ఇంతకుముందు 50,000, ఈసారి ఎంత? అలాగే మీ ప్రభుత్వమే మళ్ళీ వస్తుందని ఖచ్చితంగా నమ్మకం ఉందా మీకు? 100% గత 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయని పనులు, సామాజిక తెలంగాణ, ఆర్థికంగా వెనుకబడ్డ తెలంగాణ ఉన్నా కానీ మేము ఇచ్చినటువంటి హామీలు, ఇయ్యనటువంటి హామీలు కూడా పేద ప్రజలకు అక్కరొచ్చేటివి. ప్రజాప్రభుత్వం ద్వారా చివరి బెనిఫిట్ వరకు చేరే విధంగా ఎక్కడ కూడా కొంత మిస్యూజ్ కాకుండా నేరుగా లబ్ధిదారికి పోయే విధంగా మా ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి, మా మంత్రులు చేసే ప్రజాపాలన, సంక్షేమ అభివృద్ధి దృష్టిని ప్రజలు ఆస్వాదిస్తున్నారు, ప్రజలు అనుభవిస్తున్నారు. తప్పకుండా ప్రజల ఆశీస్సుతోటి ప్రజాపాలన రెండవసారి తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ప్రజల బిడ్డగా, ఆలేరు సేవకుడిగా మొన్న వచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు. మరి మీరు ఇచ్చిన 6 హామీలు పూర్తి ఎప్పుడు? ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నాం కదా. వాళ్ళు చేయనటువంటి రుణమాఫీ చేసినాం, వాళ్ళు ఇవ్వనటువంటి రేషన్ కార్డులు ఇచ్చినాం, వాళ్ళు ఇవ్వనటువంటి 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, వాళ్ళు బతుకమ్మ చీర మీద బావుల కాడ కట్టుకొని చీరలు ఇస్తే మా చెల్లెలు, మా అక్క చెల్లెలు, మా తల్లులు మంచిగా పండగకు ఆ తల్లిగారింటికి పోయే చీర కట్టుకుంటట్టుగా ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. ఎన్నో సంక్షేమాలు చేస్తున్నాం. ఇవాళ ఉద్యోగాలు 67,000 ఉద్యోగాలు నింపినాం. యువతకు పెద్దపీట ఇచ్చినాం. వాళ్ళు కాళేశ్వరం పేద, జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేస్తే మా మిగిలిపోయిన ప్రాజెక్టులన్నీ మా అపర భగీరథు ఉత్తమన్న గారి సహకారంతో ఇవాళ ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. మేము ఇవన్నీ చెప్పని కూడా చాలా చేస్తున్నాం తల్లి. అందుకే ప్రజలు మా వైపు ఉన్నారు. కాకపోతే వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ పింక్ మీడియా, వాళ్ళు సంపాదించిన డబ్బుతోటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే నిజం లేట్గా పోతే అబద్ధం తొందరగా పోతుంది. వాళ్ళు మీడియా ద్వారా అబద్ధం ప్రచారం చేస్తారు. అది ప్రజల గుండెల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో రేవంత్ అన్న ప్రజాప్రభుత్వం ముద్రపడ్డది. తప్పకుండా 2029 జమిలీ ఎలక్షన్లు, డీలిమిటేషన్, జమిలీ, మహిళా బిల్ 3 వస్తాయి కాబట్టి దాంట్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. తెలంగాణలో ప్రభుత్వంతో పాటు ఎంపీ సీట్లు కూడా భారీగా మెజార్టీగా ఎంపీ సీట్లు ఇచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం, మేము ముందుకు పోతాం. ఈ మధ్య జరిగిన ఖమ్మం సీఎం గారి మీటింగ్లో 117 సీట్లు ఖచ్చితంగా మావే అని చెప్పారు. అంత గట్టి నమ్మకం ఏంటి ఆయన? అంటే నేను ఇందాక చెప్పిన మా ముఖ్యమంత్రి ఒక విజన్ ఉంటుంది. ఆయన ఒక గోల్ చేరాలనుకుంటే తప్పకుండా గోల్ చేరుతాడు. ఒక జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ జెడ్పీటీసీ గెలిచి, ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ గెలిచి, 2009లో ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రి అయితే ఆ రోజు చెప్పిండి ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. అందుకే ఆయన చెప్పింది ఖచ్చితంగా 100% అయితే తీరుతుంది. 117 సీట్లు గెలుచుకొని తీరుతాం. మళ్ళీ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మళ్ళీ ప్రజాప్రభుత్వం వస్తుంది.
2029లో దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయడం ఖాయం. కానీ ఈసారి సర్వేలన్నీ మా వైపే చూపిస్తున్నాయి అని బీఆర్ఎస్ మాదే అధికారం అంటుంది, మరోవైపు బీజేపీ కూడా పావులు కదుపుతుంది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలి అని చెప్పేసి. కొంత బీఆర్ఎస్ కనుమరుగై బీజేపీని లేపుతుంది. నేను మొన్న ఎప్పుడు కూడా చెప్తా ఉంటా, అసెంబ్లీ ఎలక్షన్లో 38 సీట్లతోటి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ మరి పార్లమెంట్కి వస్తారు గుండు సున్నా అయింది. వాళ్ళ చీకటి ఒప్పందాలు, కేంద్రంలో బీజేపీని మళ్ళీ అధికారం తేవడానికి టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అవయవాలు దానం చేసుకొని 8 ఎంపీ సీట్లు గెలిచారు. 8 ఎంపీ సీట్లు అంటే మామూలు ఆషామాషి కాదు. అసెంబ్లీలో 38 బీఆర్ఎస్ వచ్చి ఒక్క ఎంపీ సీట్ గెలవలేకపోయారు. అంతెందుకు హరీష్ రావు పోటీ చేసిన సిద్దిపేటలోనే 1,00,000 మెజార్టీతో గెలిచినాడు, ఎంపీకి వచ్చే వరకు 1,00,000 ఉల్టా అయిపోయింది. అంటే ఎటువైనా నీ ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీలకు షిఫ్ట్ చేశారు. అందుకే రేపు వాళ్ళ చీకటి ఒప్పందాలు, వాళ్ళ ఫెవికాల్ బంధం తెలంగాణ ప్రజలు చూస్తారు కాబట్టి బీఆర్ఎస్ చచ్చిపోయి బీజేపీ కొంత ప్రాణం పోస్తారు తెలంగాణలో. కవిత గారి పార్టీ మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఒక మహిళను గౌరవిస్తాం. రాజ్యాంగబద్ధంగా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ప్రజలకి వెళ్ళి ఓట్లు అడిగే హక్కు ఉంది కాబట్టి ఆమె పార్టీ పెట్టడం తప్పేం లేదు. అధికారంలోకి వస్తాం, మాదే నెక్స్ట్ ఎట్లా అధికారంకి వస్తారు? వీడు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇన్ని అభివృద్ధి సంక్షేమాలు ఇచ్చిన పార్టీ ఉండగా ఇంకో పార్టీ ఏడు అధికారంలోకి వస్తుంది? అంచు కూడా రారు తల్లి, అంచు కూడా రారు. ఎట్లా బీఆర్ఎస్ చచ్చిపోయే పార్టీ, వాళ్ళు చచ్చిపోకుంటూ బీజేపీని చేత లేపుతున్నారు. కవిత ఏడు వస్తుంది? కాకపోతే కొంత ఓట్ల పర్సెంటేజ్ 1-2% ఏమైనా వస్తే ఓట్లు వస్తాయో కానీ సీట్లు మాత్రం కష్టం. మీకు బాగా ఇష్టమైనటువంటి రాజకీయ నాయకులు పాత వాళ్ళు అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, ఎవరు? ఎందుకు? రాజకీయాల్లో ఇష్టము అయిష్టం అని ఉండదు. నాకు రాజకీయ గురువు మోత్పల్లి నరసింహులు, ఒక దళిత బిడ్డ అయినా అందరినీ కలుపుకొని 6 సార్లు ఎమ్మెల్యేగా. ఆ రోజుల్లో నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నా, మా అన్న టీడీపీ పార్టీలు ఉండేది. మా ఇంటికి ప్రతి దానికి వచ్చేది. మా ఇంటికి ఎప్పుడు కూడా మీరు ఎదగాల బిడ్డ, బీసీలలో మీరు మంచిగా ఉన్నారు, తమ్ముడు పాలసంట నుంచి మంచి పేరుంది, నేను వస్తా పోతా, అందరు రైతులు కూడా రేపు బీలే బాగా సేవ చేస్తుండు, రేపు రాజకీయాలు అవకాశాలు ఇవ్వాలంటే నేను సర్పంచ్గా నిలబడేటప్పుడు వాళ్ళు టీడీపీ నుంచి నామినేషన్ వేయలే, నాకు యునానిమస్గా ఇచ్చారు. సూపర్. అందుకే నాకు రాజకీయ గురువు మొత్పల్లి నర్సులతో పాటు పురుషోత్తమ రెడ్డి కూడా బాగా ఉండే. ఉప్పునంతల పురుషోత్తమ రెడ్డి క్రమశిక్షణకు మారు పేరు. నిజంగా వీళ్ళిద్దరిని ఇంప్రెషన్గా తీసుకొని నేను రాజకీయాల ముందుకు పోతున్నా. ఇక ముఖ్యంగా ఇప్పుడు మా పెద్దన్న, నాకు అన్నిటికీ వెనుక ఉండి నడిపే కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు సొంత అన్న, ప్రభుత్వ పరంగా హామీ ఇచ్చి నేనున్న తమ్ముడు నువ్వు ముందుకెళ్ళని రేవంత్ అన్న భుజం తట్టి నా ఆలేరు డెవలప్మెంట్లో కూడా కీలకంగా ఉండు. ముఖ్యంగా అపర భగీరథుడు ఉత్తమన్న గత 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేయని పనులు, అప్పుడు ఎవరు కేసీఆర్ చేయని పనులు ఇలా గంధమల్లతో పాటు 8 చెక్ డ్యామ్లు, ఇలా 100 చెరువులు నింపడంలో ఆయన సహకారం ఎక్కువ ఉంది. కాబట్టి నేను ఏమన్నా అందరి సహకారం, సీతక్కని తీసుకొచ్చిన, సురేఖక్కని తీసుకొచ్చిన, అడ్లు లక్ష్మణ్ తీసుకొచ్చిన, తుమ్మల నాగేశ్వరరావుని తీసుకొచ్చిన, పొన్నం ప్రభాకర్ని తీసుకొచ్చిన. అంటే చాలామంది ఏమనుకుంటారు కాన్స్టిట్యూన్సీకి నేనే బాస్, నేనే మంత్రి, నేనే అన్నీ అనుకుంటారు. కానీ నేను కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం మా మంత్రులు అందరి సహకారం, అందరినీ కలుపు. మొన్న జూపల్లి కృష్ణారావుని తీసుకొచ్చిన, మా పొంగులేటి సీనన్న స్పెషల్గా 2 మీటింగ్లు పెట్టించిన ఇంద్రమిల్ల కోసం. అంటే అందరి మంత్రులను మా నియోజకవర్గాన్ని తీసుకొచ్చి అన్న 10 ఏళ్ళు అభివృద్ధి కానీ ఆలేరు, మీ అందరి ఆశీర్వాదం, ప్రజాప్రభుత్వం ఆశీర్వాదం, గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో నా వెనుకబడ్డ ఆలేరును నా ముందు నాకు డెవలప్మెంట్ ఇవ్వాలంటే అందరూ సహకరించారు. ఇలా అన్ని విధాల అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ నా ఆలేరు నియోజకవర్గం నెంబర్ 1గా వస్తుంది. ఎస్ఐఆర్లో అవును, ఇందాక చెప్పారు మీరు. ఎస్ఐఆర్లో 98.02 చెప్పారు ఇందాక. అది నిన్నటి వరకు రిపోర్టు. నిన్న మధ్యాహ్నం 1 గంట రిపోర్టు. నిన్న మా మంత్రి గారి తోటి మీటింగ్ పెట్టించిన ఎస్ఐఆర్ మీద. ఇప్పటికీ 40-50 మీటింగ్లు ఎస్ఐఆర్ మీద పెట్టిన. మా యాదాద్రి జిల్లా తెలంగాణ 33 జిల్లాలలో నెంబర్ 1 ఎస్ఐఆర్లో. అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు లేరు, బీజేపీ వచ్చినోడు లేడు. భారతదేశంలో ఎస్ఐఆర్ పెట్టి బీజేపీలు బాగా లబ్ధి పొందింది. ఈ కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్న ఓట్లని తొలగించి, కాంగ్రెస్కి అనుబంధం ఎవరు ఉంటారమ్మా? ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు, బీసీలు, అంటే పేద వర్గాలు. గతంలో ఇందిరాగాంధీ నుంచి కూడా ఈ వర్గాలను ఎక్కువ అభివృద్ధి చేసింది కాబట్టి ఈ వర్గాలు ఉంటారు. కాబట్టి వీళ్ళ ఓట్లను టార్గెట్గా పశ్చిమ బెంగాల్లో కానీ మొన్న అక్కడ తీసినటువంటి మిగతా రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ వల్ల బీజేపీ కాంగ్రెస్కు ఓట్లను తీసేసి అధికారం రాగలిగింది. కానీ తెలంగాణకు వచ్చే వరకు ఇక్కడ ఉన్నది ఎవరు? ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో. మీ ఆటలు సాగుతాయా? బీజేపీలో పప్పులీడు ఉడకలే. ఇవాళ అన్నిగా మేము ప్రతి బూత్కు ఒక బిఎల్ఏకి శిక్షణ ఇచ్చి, బూత్లో బిఎల్ఓతో పాటు బిఎల్ఏకి సహకరించి ఇలా 100కి 100 రూపాయలు ఎస్ఐఆర్ సక్సెస్ కావడానికి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ బిఎల్ఏలు కష్టపడి పనిచేశారు. అదేవిధంగా బిఎల్ఓలు కూడా అంగన్వాడీ టీచర్ కానీ, ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ
నిజంగా ఆ అక్క చెల్లెలు బాగా పనిచేశారు. బిఎల్ఓలు వాళ్ళ కష్టం డోర్ టు డోర్ పోయి ఒకసారి ఇంటికాడ లేకపోతే మళ్ళీ ఒకసారి డోర్ టు డోర్ పోయి మా సహకారం బిఎల్ఓలు సహకరించారు కాబట్టి ఇక తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లా నెంబర్ 1 ఉంది. దీనికి మా బిఎల్ఓలను అభినందిస్తూ మా బిఎల్ఏలకు సన్మానం ప్రోత్సాహం కూడా ఇస్తున్నాం. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ చెల్లె, థ్యాంక్ యూ.